దాంట్లో కూడా నాయన మేము నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచాం కానీ అయ్యా ఏంటని ఆయన చెదరించుకోకుండా నా ప్రభా ఓపికగా ఉన్నాయన మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు 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 ప్రభా. ఇదిగో నా ప్రభా ఈ యొక్క గృహం నాయన కట్టడానికి నా తండ్రి అయ్యా మా వల్ల కాదు, మా చేత కాదు ప్రభా. అయ్యా నా తండ్రి మీరు యొక్క పాదం ఇక్కడ మోపితేనే నా తండ్రి అయ్యా నా ప్రభా ఈ స్థలం మీదని మేము నమ్ముచున్నాము దేవ. వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా ఎందుకంటే నా ప్రభా అయ్యా నా తండ్రి అనేకమైనటువంటి నా ప్రభా అయ్యా నా తండ్రి యొక్క బిడ్డలు ఇక్కడ దర్శించడానికి అయ్యా అనేక సార్లు నా ప్రభా ఇక్కడ నా ప్రభు జరగడానికి అయ్యా నా ప్రభా అంత మాత్రమే కాదయ్యా అయ్యా మీరు కళల ద్వారా దర్శనం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు దేవ. వందనములు స్తోత్రములు 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 ప్రభా. ఇది నాయన సింహం యొక్క ద్వారములాగా ఉండకు సహాయం దేవ. వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల ప్రభా. అయా మీ నామానికి మహిమ తెచ్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అయా చిన్న మందగా నా ప్రభా మీ యొక్క కూడినప్పటికీ నా ప్రభా అయా నాయన మంద చుట్లగా నా ప్రభా మంద యొక్క హృదయాన్ని చూస్తున్నారు ప్రభా. వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా నాయన జనులకి నాయన మేము నా తండ్రి ఏదో నాయన వింతగా కనపడొచ్చు కానీ నా ప్రభా అయా మీకైతే నా ప్రభా అయా నీ భారీగా నీ సొత్తుగా కనిపిస్తున్నావు దేవ. వందనములు స్తోత్రములు 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 ప్రభా. అయా మీ నామానికి ఘనత తెచ్చుకోండి, మహిమ తెచ్చుకోండి ప్రభా. ఇదిగో నా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు ప్రభా. వందనములు ప్రభా. అయా నాయన ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ గడికి నా ప్రభా పునరుద్ధారమైన ఆదివారం దినమున నా ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో బిడ్డలందరికీ ఆయన వాక్యాహారం చేత తినిపింపజేసినందుకు స్తోత్రములు ప్రభా. సరైన సాయంకాల సమయంలో కూడా నా ప్రభా అయ్యా నా తండ్రి ఎండవేళలో ఆయన అయ్యా నా ప్రభా సుందర వనంలో నీ యొక్క బిడ్డలను దర్శించి నా ప్రభా అయ్యా ఆ రోజు ఆయన చాలా సేపు ఉండి నాయన అక్కడ నాయన అబ్రహాం దగ్గర మీరు ఉన్నారు ప్రభా. అలాగే నా తండ్రి మీరు మాతో ఇప్పుడు కూడా నా ప్రభా అబ్రహాం ఎలా దర్శించారు నా ప్రభా అలాగే నాయన ఈ బిడ్డలందరినీ ఇక్కడ నుండి మీరు దర్శించడానికి సహాయం చేయండి దేవస్తోత్రముల ప్రభా. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మీ వాక్యము నాయన అయ్యా ఎంతో నైనా బలమైనది ప్రభా, శక్తి కలిగిన ప్రభా. మీ వాక్యము ద్వారా నా ప్రభా భూమి ఆకాశములు ఆయన సృష్టించారు ప్రభా. మీ వాక్యము ద్వారా నా ప్రభా మా యొక్క మనసులను నాయన మార్చడానికి నాయన సహాయం చేస్తారు. వందనములు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభా. మీ వాక్యము నా ప్రభా ఎటువంటి నా తండ్రి అయ్యా నాయన శరీరంలో నైనా అయ్యా నాయన ఆలోచన ఛేదిస్తుంది ప్రభా, అనారోగ్య పరిస్థితులు ఛేదిస్తుంది ప్రభా. అయ్యా మీ వాక్యం నాయన మా హృదయాన్ని కూడా శోధిస్తుంది ప్రభా. అయ్యా దాగు చోటు కూడా పోతుంది దేవ. వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అతి ప్రాముఖ్యమైన ఘట్టమని మేము వచ్చేయండి నా ప్రభా. మీకే మహిమ తెచ్చుకోవడానికి సహాయం చేయమని మా అందరితో మీరు మాట్లాడమని చిన్న ప్రార్థన మీ సన్నిధిలో తెచ్చుకోవడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను ప్రభా. మనం అలాగే నుంచని కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 2వ వచనాలు చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవగలిగేవారు నాతో చదవచ్చు. 2 కొరింథీ 5వ అధ్యాయం అందరూ కలిసి చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము. అలాగే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం 18వ అధ్యాయం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, అతి అపవిత్రాత్మకు ఉనికి పట్టను, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టినను. ఆమె సరే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యమై ఉన్న దేవ, నీకే స్తోత్రము నాయన. ఈ యొక్క నాయన నీ బిడ్డల యొక్క ఈ యొక్క నూతన గృహ నిర్మాణానికి ప్రభువా నాయన వారు కార్యాన్ని ఇక్కడ ఆరంభించుచుండగా నీ కృప దయచేయండి. నీ యొక్క సన్నిధి ఎక్కడిచ్చి నాయన నిత్యంగా నీవే నడిపించమని, ఇక్కడ నుంచి మరలా గృహ ప్రతిష్ఠ జరిగేంత వరకు నీ సన్నిధి ఇక్కడ దయచేయమని వేడుకుంటూ
యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. మరి మాస్టర్ గారు ఈ నూతన గృహాన్ని నిర్మించుకోవాలి అనే ప్రయాసలో మరి ఇట్లా 2 రోజులు దేవుని సన్నిధిలో మనం ఇట్లా కూడుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుని కృపను వేడుకొని పని ప్రారంభించుకోవాలని ఆశించడం చాలా మంచి విషయం పిల్లరా. సరే, ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములో గృహము అనేది 3 విధాలుగా మాట్లాడబడతా ఉంది. గృహము అనేది లేఖనాల్లో 3 విధాలుగా మాట్లాడుతుంది. ఆ 3 గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం. అసలు ముందు ఏదైనా తోటలో మానవుడు పడిపోక మునుపు అసలు దేవుడు ఆయనే మనకు గృహమై ఉన్నాడని లేఖనం చెప్తా ఉంది. మనిషి నివసించడానికి భూమిని ఇచ్చి ఉన్నాడని చెప్తుంది. మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని మహిమను వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచి మనకి భౌతిక గృహాలు కూడా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే పాపం చేయక మునుపు మనకి నిజానికి బట్టలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆదాము అవ్వలు మహిమలో ఉన్నారు. దేవుని మహిమ వారిని ఒకరినొకరిని కప్పుతా ఉంది. మహిమలో ఉన్నప్పుడు వారికి అపవిత్రత అంటే ఏదో తెలియదు, పాపం అంటే ఏదో తెలియదు. కాబట్టి అప్పుడు వాళ్ళకి అసలు వారు సిగ్గును ఎరుగకుండిరి అని రాయబడింది. అప్పుడు నిజానికి వస్త్రాలే అవసరం లేవు. కానీ మనం ఏదైనా తోటకి యువతలు వచ్చిన తర్వాత మనకి ఈరోజు వస్త్రాలు అవసరం. దేవుడు కూడా ఆయన మానవుడికి వచ్చినప్పుడు వస్త్రాలు ధరించాడు, తిరిగి లేచినప్పుడు కూడా వస్త్రాలు ధరించాడు. అలాగే పాపం చేయక మునుపు వస్త్రాలు అవసరం లేదు, మనిషికి ఇల్లు కూడా అవసరం లేదు. ఏదైనా తోటలో పాపానికి ముందు ఆదాముకి పిల్లారా ఏం అవసరం లేదు. ఆయనకి పగలు చలి దెబ్బ లేదు, ఎండ దెబ్బ లేదు, రాత్రి చలి దెబ్బ లేదు, జంతువుల నుంచి భయం లేదు, ఏ భయమూ లేదు. అలాగే ఆయనకి ఏ నొప్పి కూడా లేదు. ఆయన కొండ మీద నుంచి కింద పడ్డా నొప్పి ఉండదు, గాయం ఉండదు. లేకపోతే ఆయనకి ఏదన్నా వచ్చి ఆయన్ని కోసేది ఉండదు. ఒకవేళ ఆదాముని కనుక మనం ఆ రోజుకి వెళ్ళి కత్తితో నువ్వు పొడిసినా తీయగానే మళ్ళీ అతుక్కుంటే, ఆదామును ఒక బాంబు వేసి నువ్వు బ్లాస్ట్ చేసినా మళ్ళీ మొక్కలు అతుక్కుంటే. ఎందుకంటే ఆయన జీవితంలో మరణం అనేది లేదు, ఆదాముకి నొప్పి లేదు, గాయం లేదు. అలాగే ఆదాముకి చాలామంది తెలిసే ఉంటుంది, ఆయన దేహానికి విసర్జన అనేది కూడా లేదు. ఇక కంటిలో నుంచి కానీ నోటిలో నుంచి కానీ లేకపోతే నంబర్ 1 నంబర్ 2 కానీ అవేమి కూడా లేవు. వాళ్ళు మహిమలో ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నా వాళ్ళు జీర్ణించుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మనకి ఈరోజు ఇల్లు దేనికి అవసరం? మనం శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి అవసరం, విశ్రాంతికి అవసరం, సహవాసానికి అవసరం, ఎండ నుంచి వాన నుంచి అవసరం, శత్రువుల నుంచి అవసరం, కుటుంబ జీవితానికి అవసరం, పిల్లలతో సహవాసానికి అవసరం. మనం విశ్రాంతి తీసుకునే స్థలం ఇల్లు లేకుండా మానవుడు ఉండలేడు. కానీ ఏదైనా తోటలో పాపానికి ముందు మనిషికి ఇల్లే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఫలించి అభివృద్ధి పొందమంది సంసార జీవితం ద్వారా కాదు, వాళ్ళని పలుకబడిన మాటతో పిల్లల్ని సృష్టించమన్నాడని లేఖనం చెప్తుంది. దేవుడు ఎలాగ ఆదామును పలికితే వచ్చాడో దేవునికి కూడా గ్రంథాన్ని ఇచ్చాడంట. ఆ గ్రంథం పేరే జీవ గ్రంథము లేదా గొర్రెపిల్ల జీవ గ్రంథం అని రాయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ గ్రంథము ఆదాముకి ఇవ్వబడిందట. ఆదాము ఎప్పుడైతే కోల్పోయాడో ఆ గ్రంథం దేవుని చేతిలోకి వెళ్ళింది. ఆ గ్రంథంలో ఎవరెవరి పేర్లోనే దేవుడు ఒక్కడికే తెలుసు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి మళ్ళా దాన్ని విప్పుచ్చు ఉండడం బైబిల్ చెప్తుంది. దాని అర్థం ఏంటంటే ఏదేని తోటలో ఈ గ్రంథం పాపం చేయక మునుపు ఆదాము చేతిలో ఉంది. ఆ గ్రంథములో ఫోటోలు ఉన్నాయి, అందులో పిల్లల ఫోటోలు ఉన్నాయి, పేర్లు మన భాషలో చెప్పాలంటే. పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కలిగిన పిల్లలందరినీ భూమి మీద సృష్టించే అధికారం ఆదాముకు. దేవుడు ఎలాగైతే మట్టిలో నుంచి ఆదామును సృష్టించాడో ఆదాము కూడా నా కుమారుడు, ఈ గ్రంథంలో ఉన్న దావీదు వచ్చును గాక అంటే దావీదు మట్టిలో నుంచి వచ్చేవాడు, యెషయా వచ్చును గాక అంటే యెషయా మట్టిలో నుంచి వచ్చిండేవాడు, లేకపోతే ఎస్తేరు వచ్చును గాక అంటే ఎస్తేరు మట్టిలో నుంచి వచ్చి ఉండేది, పౌలు వచ్చును గాక అంటే పౌలు మట్టిలో నుంచి వచ్చేవాడు, లేకపోతే నువ్వు నేను వచ్చేవాళ్ళం. అలా వచ్చిండుంటే మనకు అసలు పాపపు ఆలోచనలు కానీ పాపపు కోరికలు కానీ ఉండేవి కాదు పిల్లలు. అసలు ముసలితనమే ఉండేది కాదు. ఎవరికి శరీరానికి చెమట కానీ లేకపోతే ఇబ్బందులు కానీ నాశనం కానీ ఏది ఉండేది కాదు. ఆదాముకి ఇచ్చింది అది. ఆదాముకి ఎండ దెబ్బ లేదు, వాన దెబ్బ లేదు. ఆదాము తలుసుకుంటే ఎండ వస్తుంది అనుకో, మేఘమా వచ్చేయంటే చాలు, మేఘం వచ్చేది. ఎందుకంటే ఆయన ప్రకృతి మొత్తం ఆయనకి లోపడే స్థితిలో ఉంది. కాబట్టి ఆదాముకి పాపం చేయక మునుపు భౌతికమైన గృహం అవసరం లేదు, అలాగే వస్త్రాలు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఆదాము మహిమను వదిలిపెట్టి యువతల వైపుకి వచ్చాడో, అవతల వైపు మహిమతో ఉన్న ఒక దేవుని కుమారుడు, భూమి మీద చిన్న సైజు దేవుడు ఆయన పలికితే సృష్టి మొత్తం లోపడుద్ది. ఆయన దోమలు కొట్టవు, ఆయనకి చీమలు కొట్టవు. ఆదాము పాపం చేయడానికి ముందు అసలు ముళ్ళ చెట్లే లేవు భూమి మీద.
మహిమతో ఉన్నాడు. ఒక భూమి మీద చిన్న సైజు పరదేశిలాగా ఉంది. ఏ బాధ లేదు, ఏ వేదన లేదు. జంతువులన్నీ కూడా తెలిసే ఉంటది. ఆదాము పాపం చేయకమునుపు సింహం కూడా గడ్డే తిందని బైబిల్ చెప్తుంది. అన్ని జంతువులు గడ్డే తిన్నాయి. ఏ జంతువుని హాని చేసుకోలేదు. కాబట్టి ఎవరి వల్ల భయం లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేసి అక్రాస్ ద క్యాజమ్, బైబిల్ అంటుంది, ఆయన పాపం చేసినప్పుడు హీ క్రాస్ ది గ్రేట్ క్యాజమ్, ఒక పెద్ద అగాధాన్ని, ఆత్మీయ అగాధాన్ని దాటి అవతలకు వచ్చాడంట. అందుకని మీరు రక్షించబడిన వారికి మధ్యలో చూస్తే లాజరు, అబ్రహాం యొక్క ఉపమానంలో ఒక పెద్ద అగాధం ఉందని చెప్తారు ఇద్దరి మధ్యలో. అలాగే ప్రభువుకి పాపులకి మధ్యలో కూడా పెద్ద అగాధం. ఆదాము పాపం చేసినప్పుడు భౌతికంగా అక్కడే ఉన్నాడు, కానీ ఆత్మలో పెద్ద అగాధాన్ని దాటి యువతలకు వచ్చాడు. యువతల వైపు భయం, సింహాన్ని చూస్తే భయం, పావును చూస్తే భయం, ఎలుకబంటిని చూస్తే భయం. ఇప్పుడు దోమలు వచ్చి కొడుతున్నాయి, ఇప్పుడు కింద పడితే నొప్పి తగ్గుతుంది. అలాగే శరీరంలోకి రోగాలు వచ్చేసినాయి. సూర్యుడు ఎండ తట్టుకోలేకపోతున్నాడు, వాన తట్టుకోలేకపోతున్నాడు, చలి, జ్వరం. అలాగే ఇప్పుడు ఆదాముకి వస్త్రాలు కావాలి, దేహాన్ని కప్పుకోవడానికి ఇవన్నీ కావాలి. కాబట్టి పడిపోయిన మానవునికి అత్యవసరమైన వాటిల్లో మనకి ఆహారం తర్వాత, నీటి తర్వాత, వస్త్రం తర్వాత భూమి మీద గృహం చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుడు ఆయన అన్ని మనకి అర్థం చేసుకునే తండ్రి, మన ప్రతి బాధను కూడా అర్థం చేసుకునే తండ్రి. కనుకే మనము మళ్ళా తిరిగి నూతన యెరూషలేము అనే పట్టణంలోకి వెళ్ళినప్పుడు, మళ్ళా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ మన కొరకు ఆల్రెడీ ముందే ఇల్లు సిద్ధపరుస్తున్నాడు ఆయన. చూడండి పిల్లలు, ప్రకటన గ్రంథంలో చూస్తే 19, 20, 21 అధ్యాయాల్లో ఆయన మనం భూమి మీద కష్టపడి ఇంత ప్రయాసపడి కట్టుకుంటున్నామని, మన శక్తి కొంచెమే, మనకున్న పరిధి కొంచెమేనని, అసలు మన టేస్ట్ ఎలా ఉంటే, మనం ఎంత బాగా ఇల్లు కట్టుకోండి, కొన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా బాగుండ చూసినప్పుడు అబ్బా ఇది కూడా ఉంటే బాగుండేమని మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఉంటే బాగుండేమనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఇది కూడా ఉంటే బాగుండు. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. నీ హృదయంలో ఉండే వాంఛలన్నిటితో కలిసి ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో ఇక నువ్వు కొరతలు లేకుండా ఉండే ఒక గృహాన్ని నీ కొరకు ఆయనే సిద్ధపరుస్తున్నాడు అక్కడ. ఆమె హల్లెలూయా. చాలా అద్భుతంగా వివరణ ఇచ్చింది బైబిల్ ఆ యొక్క గృహాన్ని గురించి. అక్కడ బంగారపు వీధులు, రోడ్లే బంగారంగా ఉంటాయని రాయబడుతుంది. అక్కడ ప్రతి ఇంటిలోనూ గార్డెన్ ఉంటుందంట. ప్రతి గార్డెన్కి ఒక చెట్టు, జీవవృక్షం చెట్టు ఒక్కటే కానీ నెలకి కాపులు మారిపోతాయంట. ఒక నెల సపోటాకాయ ఇస్తే అదే చెట్టు నెక్స్ట్ నెలలో మామిడికాయ ఇచ్చిందట. అదే చెట్టు నెక్స్ట్ నెలలో జామకాయలు వస్తాయట. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది, ఈ జామ చెట్టుకి జామకాయలే వస్తాయి. అది అక్కడికి వెళ్ళావు అనుకోండి, ఒక నెలే జామకాయ, 2 నెలలు వచ్చేసరికి దీనికి సపోటాకాయలు వచ్చేస్తాయి. ఎలా వస్తున్నాయి అంటే అక్కడ ఉన్న మహిమ అది పిల్లలు. ఆమె చాలా అద్భుతంగా ఆ గృహము, ఆ పట్టణంలో పైనుంచి పైన దేవుడు సూర్యుడిగా పైన అగ్ని స్తంభంగా ఉంటాడు. అగ్నిలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయంట పిల్లలు. ఎంత ఆశ్చర్యం! మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అవునా? ఇజ్రాయేలుకి బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు ఒక సందర్భంలో. సంసోనుకైతే చీల్చి కింద నుంచి ఇచ్చాడు. కానీ ఇజ్రాయేల్కి అరణ్యంలో మాత్రం బండలో నుంచి నిత్యము ఊరేడికి నీళ్ళుగా ఇచ్చాడు. అసలు బండలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయండి? దేవుడు కార్యాలు అద్భుతంగా ఉంటాయి, అంతేనా? ఇదే అద్భుతం అనుకుంటే నూతన యెరూషలేము అనే పట్టణంలో అసలు అగ్నిలో నుంచి నీరు కారుతూ ఉంటే బైబిల్ చెప్తుంది. పైన సూర్యుడిలాగా, నీతి సూర్యుడిలాగా దేవుడు సెంటర్గా ఉంటాడంట. చాలా మంది అనుకునేలాగా పట్టణం ఎలా ఉండదు పిల్లలు, స్క్వేర్ షేప్ కాదు. ఆ పట్టణం చచ్చౌకమైనది. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అన్ని ఈక్వల్, 3 ఈక్వల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఆకాశం లేదు అన్నాడు. ఆయన వెలుగు అందరికి ప్రకాశిస్తుందని. అదే ప్రకటన గ్రంథంలో కొంచెం ముందుకు వస్తే యోహాను, నేను ఒక పెద్ద కొండ వంటి ఆకారమును చూసి తిని అంటాడు. అంటే ఆ పట్టణం పిరమిడ్ ఆకారంలో ఉంది పిల్లలు. చాలా చోట్ల ఎట్లా వేస్తారు ఆ బొమ్మని, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని, అది కొండ వలె ఉందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అంటే పిరమిడ్ ఆకారంలో ఉంది. అది 2350 కిలోమీటర్ల పొడుగు, 2350 కిలోమీటర్ల వెడల్పు, 2350 కిలోమీటర్ల ఎత్తు. ఇప్పుడు మనకు కనిపించే మేఘాలు జస్ట్ 8 కిలోమీటర్ల ఎత్తున్నాయి, 8 నుంచి 12 కిలోమీటర్లు. సో సూర్యుడు మనకు దూరంగా ఆల్మోస్ట్ కొన్ని లక్షల కిలోమీటర్లో ఉన్నాడు. అక్కడ ఈ ఆకాశం ఎలా కనపడుతుందో ఆ పట్టణంలో దేవుడు పైన వాల్ కూడా అలా ఉంటుంది పిల్లలు. ఆ పట్టణానికి గోడ అలా ఉంటుంది. పట్టణం పొడవు 2350 కిలోమీటర్లు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కంటే కూడా ఎక్కువ. ఒక్క పట్టణమే అంత ఉంటుంది అంట పిల్లలు. అందులో మనందరికి ఒక్కొక్క ప్యాలెస్. ఆమె ఈ భూమి మీద మనం కట్టుకునే ప్రతిదీ ఒకరోజు మనం ఆ గొప్ప భవనంలో ఉంటాము అంటానికి ఒక ఛాయ పిల్లలు. ఎందుకంటే ఈ భూమి మీద మనము క్షయమైన వాటిల్లో ఉన్నామని బైబిల్ చెప్తుంది.
క్షయమైన మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు మనిషి ఇల్లు ఉండటం ఒకటైతే ఫస్ట్ అద్దెళ్ళల్లో ఉంటే అద్దెంట్లో వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే సొంత ఇంటికి వెళ్ళాలి. అద్దెంట్లో టార్చర్లు భరించలేక లేకపోతే సౌఖ్యంగా లేక మనిషి అనుకుంటాడు సొంత గృహం ఉంటే బాగుండు, సొంత గృహం ఉంటే బాగుండని. ఒకవేళ సొంత గృహంలోకి వచ్చిన అది ఇంకా పురాతనం అయిపోయి కొంతకాలం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకవేళ 50 ఏళ్ళు దేవుని రాకడ ఆలస్యం అయితే ఎంత మంచి ఇల్లైనా అది పతనం అవటం శిథిలం అవటం స్టార్ట్ అయింది. అప్పుడు పక్కోళ్ళ ఇల్లు మంచి మంచిగా వస్తుంటాయి. అప్పుడు మనిషికి వస్తుంది ఈ పాతది తీసేసి కొత్తది కట్టుకోవాలి, ఇంకా బెటర్గా ఉండాలి. ఎన్ని తరాలు పోయిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నదే క్షయమైన లోకంలో, అంతేనా? కాబట్టి నూతనమైన గృహము, ప్రస్తుత పరిస్థితులకి తగే గృహము, అలాగే ప్రస్తుతం వాటన్నిటిని మనము కొంతమేర చూడగలిగే గృహము కావాలనే ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. దేవుడు కొందరికి శక్తినిస్తాడు, ఆ శక్తితో కొందరు పొందుకోగలరు, మరి కొందరు పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అంతే తప్ప ప్రతి మనిషిలోనూ ఈ ఆలోచన ఇది గృహం కొరకైన వాంఛ సహజం, అదేమి అసహజితమైనది కాదు. ఇట్ ఇస్ వెరీ నేచురల్. కానీ బాధాకరం ఏంటంటే అందరికి ఇల్లు ఇచ్చిన దేవుడు భూమి మీదకి వస్తే ఆయన ఇల్లు లేకుండా బతికాడు. అది చాలా బాధ. పాపం లాజర్ మామయ్య వాళ్ళ ఇంటి ఓపెన్కి షిండే గారు బొంబాయి నుంచి వచ్చినప్పుడు సడన్గా ప్రార్థన చేస్తే ఒకసారి తెలుసుకున్నాడు, ప్రభువా మా అందరికి ఇల్లు ఇచ్చావు, కానీ నువ్వు భూమి మీదకి వస్తే నువ్వు పశువుల పాకలో పుట్టావు, ఉండటానికి ఇల్లు లేకుండా నజరేతులో పెరిగావు. తీరా చనిపోట ఒక వ్యక్తి వస్తే చివరికి నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు కనీసం అంటే నువ్వు దేవుడు కనీసం భేదవాళ్ళతో కూడా పోల్చుకోవాలా, పక్షులు నక్కలతో పోల్చుకున్నాడు. ఆయన స్టాండర్డ్ చూడండి పిల్లలు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప తండ్రి. అయితే దేవుడికి భూమి మీద ఇల్లు లేకపోవచ్చు, పరలోకంలో పెద్ద భవనాలు ఉన్నాయని బైబిలే చెప్తుంది. ఆమోస్ గ్రంథంలో రాయబడింది, ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకున్నవాడు భూమికి ఆకాశమునకు భూమి మీదే పునాదులు వేసిన వాడు అని రాయబడింది. అంటే ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకున్నవాడు అని. దేవుడు పరలోకంలో కూడా ఒక రకమైన భవనాన్ని కట్టుకొని అక్కడ నివసిస్తున్నాడు ఆత్మగా. అంతే తప్ప దేవుడు ఏదో మనం అనుకునేలాగా రఫ్గా అంతా లేడు. ఆయనకి పరలోకములో కూడా ప్రత్యేకంగా కొన్ని భవనములు ఉన్నాయని లేఖనం చెప్తుంది. కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, కావాలంటే తీస్తాను. ఆమోస్ గ్రంథం తీయండి. 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఆకాశంలో ఆయన కొరకు మేడగదులు ముందే కట్టుకున్నాడు పిల్లలు, ఆమోసు గ్రంథాన్ని రాసే వరకు. సో దేవుడు భౌతిక భవన విషయంలో మనం భౌతిక భవనాలు కలిగి ఉండాలి, కుటుంబం సహవాసం చేయాలి, అలాగే కుటుంబం వాళ్ళు ప్రేమను పంచుకోవాలి, భార్య బిడ్డలు అలాగే పిల్లలతో కలిసి జీవించాలి. ఇది దేవుని ఆలోచనే, ఇది దేవుడు. అందుకనే బైబిల్ చివరిలో కూడా దేవుడు ఆయన పిల్లలతో పాటు వచ్చి ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో ఇదిగో దేవుని నివాసము ఆయన ప్రజలతో కూడా ఉండెను, ఆయన వారి దేవుడై ఉండెను, వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి రాయబడింది. సో దేవునికి ఆయన పిల్లలతో కలిసి ఉండాలి అనే వాంఛ ఉంది ఆల్రెడీ. ఆయన మనందరికీ ఇల్లు కట్టించి మన తండ్రిగా మన మధ్యలో ఉండి ఆయన మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి భౌతికమైన గృహం ఇది మన ఆలోచన, దేవుని ఆలోచనే, కాబట్టి దాని విషయం లేదు. సో 3 రకాల గృహాలు ఉన్నాయని చెప్పాను. అందులో ఒక గృహం ఈ గృహం, మనకు తెలిసిన గృహం, ఇది అందరికీ తెలిసిందే. బైబిల్లో ఇల్లు అంటే మామూలుగా మనం అందరూ ఉండే ఇల్లు. సో బైబిల్లో ఇల్లు అనే కాన్సెప్ట్ దీనికి ఆపాదించబడింది. అలాగే బైబిల్లో ఇల్లు లేదా గృహం అనేది ఫస్ట్ మన దేహానికి ఆపాదించబడింది. ఆమేన్. అలాగే బైబిల్లో ఇల్లు అనేది, హౌస్ అనేది సంఘానికి కూడా ఆపాదించబడింది పిల్లలు. అంటే మన దేహానికి ఇల్లు అని బైబిల్ చెప్తుంది, ఇది కూడా ఇల్లు అని చెప్తుంది, అలాగే సంఘము కూడా ఇల్లు అని చెప్తుంది. ఇందులో చూడండి పిల్లలు, మనిషికి ఎప్పుడైనా ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్, ఫైనల్ బెటర్ ఏంటంటే ఇక దేవుడు చేసేది ఫైనల్ బెటర్, అంత మించిన ఫైనల్ ఇంకేమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఇద్దరికి దేవుడు పరలోకంలో ఉన్న వాటిని చూపించాడు. పరలోకంలో ఉన్న వాటిని చూపించినప్పుడు మోషే ఏమో పాస్టర్ గనక మందిరం కట్టాలనుకుంటున్నాడు గనక పరలోకపు మందిరాన్ని చూశాడు ఆయన. అవునా? పరలోకంలో మందిరం ఎంత బాగుందో, అక్కడ సువర్ణ దీప స్తంభాలు ఎట్లున్నాయో, లేకపోతే ఎత్తడి సముద్రం ఎట్లుందో, పరలోక బలిపీఠం ఎట్లుందో, పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసి దాని మాదిరి భూమి మీద కట్టాడు. కానీ అబ్రహాము
పరలోకంలో మరి ఆయన భూమి మీద ఇల్లు లేకుండా కుడారాల్లోనూ సంచారంలో టెంట్లు వేసుకొని బతుకుతున్నాడు. కాబట్టి ఆయన ఆశ ఏంటంటే ఆయనకి ఇంటి మీద ఆశ ఉంది. కాబట్టి దేవుడి కోసం ప్రార్థన చేస్తే, అబ్రహాము నా కుమారుడా బాధపడద్దు, నేను నీ కొరకు కడుతున్న ఇల్లు చూడని పునాదులు కలిగిన అదే పట్టణం, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని, ఆ భవనాలను అబ్రహాముకు దేవుడు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పి లోపలికి వెళ్తాను. ఏంటంటే మనం 3 రకాల ఇల్లు గురించి రోజు ధ్యానిద్దాం. వెళ్ళే ముందు ఒక అంశం, మనము దేవుడు మనకి ఇచ్చిన వాటితో కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద జీవించాలని బైబిల్ చెప్తాం. దేవుడు ఏమి ఇచ్చాడో దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎన్నడూ మర్చిపోవద్దు. అలాగని ఇచ్చిన వాడితో తృప్తి పడద్దు. ఈ భూమి మీద నీకు ఎన్ని ఇచ్చినా క్రైస్తవుడు తృప్తి పడకూడదు. ఎందుకంటే మీరు పైనుంచి వస్తే పైనున్న వాటిని వెతకండి అని చెప్తుంది. నువ్వు ఎన్నున్నా నీకంటే నీకు ఇక్కడికంటే శ్రేష్టమైనవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి వస్తేనే ప్రభు ఎంత కంఫర్ట్ ఉందే, ఇంకా నా తండ్రి ఇంటికి వెళ్తే ఇంకెంత కంఫర్ట్ ఉంటుందో అని మైండ్ రావాలి. పాత శిథిలావస్థమైన గృహం నుంచి నూతనమైన గృహంలోకి వస్తుంటే, అబ్బో ఆ ఇంట్లో వర్షం వస్తే అలసిపోయాను, గోడల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి, లేకపోతే సరైన ఫెసిలిటీ లేదు, లేకపోతే బాత్రూమ్లు సరిగా లేవు, లేకపోతే ప్లంబింగ్ సిస్టమ్ సరిగా లేదు, ఎలక్ట్రిక్ సరిగా లేదు, అయ్యో అలాంటి చోట నుంచి ఇంత చక్కటి గృహంలోకి వచ్చానంటే, ఇదే ఇంత బాగుండుంటే తండ్రి సిద్ధపరిచేది ఇంతకు కొన్ని వేల రెట్లు ఉండబోతున్న పిల్లలు, కొన్ని వేలే కాదు లక్షల రెట్లు ఉండబోవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇదే ఇంత బాగుందంటే అది ఇంకెంత బాగుంటుందనే మైండ్తోనే ఉండాలి. లేక నువ్వు వీటితో తృప్తి పడ్డావా, నువ్వు సులువుగా పాపంలో పడతావు. మనం అతిశయించుకుంటాం, లేకపోతే తెలియనిగా అందరికీ. బైబిల్లో ఒక ఆయన హిజ్కియా అని, ఒక తూర్పు దేశపు రాజు ఆయన దగ్గరకు వచ్చాడు, ఒక విగ్రహారాధికుడు రాగానే ఆయన చచ్చిపోబోతున్నాడు. అంత మునుపు చచ్చిపోయేవాడు సడన్గా అద్భుతంగా బ్రతికేసి వచ్చాడు హిజ్కియా. ఆయన రాజ్యము చాలా అప్పుల్లో కరువుల్లో ఉంది, కానీ సడన్గా రాజ్యంలో విపరీతమైన పంటలు పండి 3 సంవత్సరాల్లో గొప్ప ఎక్స్పోర్ట్ బిజినెస్ వచ్చేసింది. అతను ఆశ్చర్యపోయాడు, 3 సంవత్సరాల్లో దేశం ఎలా డెవలప్ అయింది అని వచ్చాడు. వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే దేవుని వల్ల జరిగినాయి అక్కడ. ఆమేన్. అక్కడ ప్రవక్త ఉన్నాడు, యెషయా అనే ప్రవక్త. ఆ ప్రవక్త చెప్తాడు, 3 సంవత్సరాల్లో నువ్వు ఎలా అవుతావు, 3వ సంవత్సరానికి నీకు ఎలా జరిగిద్ది అని. చనిపోయేవాడికి కూడా మళ్ళా ఇదిగో దేవుని 14 సంవత్సరాలు ఆయుషిస్తున్నాడు అని ఒక ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు అన్యుడు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతాడు, నువ్వు ఇంత డెవలప్ అయ్యావు, సడన్గా ఎలా అయ్యావు అనగానే సహజంగా దేవుడు ఏమని ఆశిస్తూ ఉంటాడంటే, ఇదంతా దేవుని కృప వల్ల, మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఇలా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నేను చనిపోతానని చెప్పాడు, నేను కన్నీటితో ప్రార్థన చేశాను, ఆ ప్రవక్త ఎట్నొచ్చి నాకు చెప్పాడు, లేకపోతే మా దేశం యుద్ధంలో పడింది, మేము వెళ్ళి ప్రార్థన చేసాం, ఒక దూతను పంపి చంపేశాడు, మేము కష్టాల్లో ఉన్నాం, మా ప్రవక్తను తీసుకొచ్చి ఇదిగో 3 సంవత్సరాల్లో మీరు ఇది డెవలప్ అవుతారని దేవుడు చెప్పాడని దేవుణ్ణి గనపరుస్తాడేమో అని చెప్పి దేవుడు చూస్తుంటాడు. కానీ సహజంగా మానవ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళు రాగానే అబ్బా 3 ఏళ్ళు ఏం పంటలు పండి అద్భుతంగా వచ్చేసని, 3 ఏళ్ల క్రితం మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, మమ్మల్ని అడిగారు ఫుడ్, 3 సంవత్సరాల్లో ఇంత పంటలు, ఇంత ఎక్స్పోర్ట్, ఇన్ని గోడౌన్స్, ఇన్ని ఫ్యాక్టరీలు, అబ్బబ్బబ్బ రాజా నీ టాలెంట్ సూపర్, అబ్బో భలే సంపాదించావు అనగానే ఇక ఆయన పొంగిపోతా ఉంటాడు. ఏమేం కట్టారు అంటాడు, రాజుపిస్తానని చెప్పి తీసుకెళ్ళి, ఇదిగో ఇది నా ప్యాలెస్, మొత్తం 40 గదులు, అదిగో మా అమ్మాయికి ఇల్లు, మా అబ్బాయి ఇల్లు, నా పెద్దవాడి ఇల్లు, 2 ఇల్లు మొత్తం చూపిస్తాడు. అబ్బా చాలా బాగుంది, నా కొడుకు ఇల్లు కంటే బాగుంది అంటాడు. అబ్బా అవును, ఇంకా పక్క తీసుకెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని చూపిస్తాడు. ఆయన కట్టుకున్న స్విమ్మింగ్ పూల్స్, ఆయన కట్టుకున్న డెకరేషన్స్ చూపిస్తాడు. ఈ గది చూడు, ఈ గది చూడు, ఈ గది చూడండి, ఈ ఏరియా చూడు మొత్తం చూపిస్తాడు. ఆ తర్వాత ఆయన నుండి ఇవి ఉంటే ఉన్నాయి కానీ రాజుగారి దగ్గర డబ్బులు లేవేమో, కట్టడంలో డబ్బులు అయిపోయినాయేమో అనుకుంటాడు. భలే ఓడివే, అసలు మా దగ్గర 2 డబ్బులు ఉన్నాయి తెలుసా అని చెప్పి లోనకి వెళ్ళి లాకర్లు ఓపెన్ చేసి దాచుకున్న బంగారం మొత్తం చూపిస్తాడు, వెండి మొత్తం చూపిస్తాడు. అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు, కానీ మా దేశంలో అయితే మంచి మంచి ఆడవాళ్ళు మంచి సెంటు కొట్టుకుంటారు, మగవాళ్ళు మంచి సెంటు కొట్టుకుంటారు, సూపర్ లగ్జరీగా ఉంటారు. మీరు ఎట్లయినా యూదులు కదా, ప్రార్థన 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 అంటే మీకు రాయల్గా బతకటం రాదు. ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ లగ్జరీగా బతకలేరు అంటాడు. అప్పుడు చప్పట్లు కొడతాడు, మంత్రివర్య రండి అంటాడు. ఏంటంటే తీసుకెళ్ళి మన వస్త్రాలు చూపించు అంటాడు, మన బట్టలు ఏ లెవెల్లో ఉన్నాయో చూపించు, లోపల మన సుగంధ ద్రవ్యాలు ఎక్కడెక్కడ తెచ్చామో చూపించు, రోమా నుంచి పలానా సుగంధ ద్రవ్యాలు, గ్రీకు నుంచి పలానా సుగంధ ద్రవ్యాలు, మొత్తం కాస్మెటిక్స్ మొత్తం చూపిస్తాడు. అయినాక ఆయనకి మంచి విందిచ్చి హ్యాపీగా పంపిస్తాడు.
అతను అలా వెళ్ళిపోతాడు. దేవుడు ప్రవక్తకు చెప్పి మళ్ళా నువ్వు వెళ్ళంటాడు. నీకు ఇవన్నీ ఇచ్చింది నేను. అన్యుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను కనపరచాల్సింది, నా వైపు చూపించాల్సింది, నన్ను హెచ్చించాల్సింది. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏది ఉండకుండా మొత్తం వాళ్ళే పట్టుకుపోతారని చెప్తాడు. మొత్తం నీ కొడుకులు వాళ్ళ సామ్రాజ్యంలో నపుంసకులు అయిపోతారన్నాడు. ఎంత బాధ పిల్లరా. ఒక లెసన్. ఒక అన్యులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు పర్లేదు, నీకు దేవుడిచ్చిన కృపతో వాటిని చూపించు, కానీ ఇవన్నీ నా దేవుడి వల్లే వచ్చినాయి. బైబిల్లో మాట రాయబడింది, వర్ధిల్లిన సహోదరుడు తన భేద స్థితి యందు ఆనందించాలని రాయబడింది. భేద సహోదరుడు దేవుడు తనకిచ్చిన ఉన్నత దశ యందు ఆనందించాలని. అంటే భేదవాడు, ప్రభా నన్ను విమానం ఎక్కించావా నాయనా అని ఒక్కసారి ఎక్కువ చేతో సందర్భంలో లైఫ్ లాంగ్ గొప్పగా చెప్పుకోరా నువ్వు నా దేవుడు ఎక్కించాడని అంటాడు. ధనవంతుడికి ఏం చెప్తాడు? నువ్వు ఏ భేద స్థితిలో ఒకప్పుడు ఉన్నావో అది పద్దాకలు జ్ఞాపకం చేసుకో అంటాడు. ఒకప్పుడు ఎలా ఉన్నావో అది చాలా ముఖ్యం పిల్లరా. దేవుడు ఇచ్చిన లెసన్ అది. మేము ఇల్లు కట్టుకొని మాకు ఒక ఇల్లు మేము తీసుకోగానే ఒక ఆయన వచ్చారు, బలి ఇంట్లో ఉన్నావే అన్నాడు. నేను అన్నాను, ఇదే నేను బొంబాయిలో దేవుడు సేవకు తీసుకెళ్ళి రోడ్డు మీద పడుకోబెట్టాడు నన్ను. అదే దేవుడు తీసుకెళ్ళి అక్కడ 25 సెంట్లు ఉన్న పెద్ద ఇల్లు, ఒక ఆయన కెనడా వెళ్తా మా మ్యారేజ్కి ముందు 5 బెడ్రూమ్లు ఉండే ఇల్లు నాకు తీసుకొచ్చి ఇస్తే నేను వద్దండి, నాకు ఇంత నేను భరించలేనంటే ఆయన వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి ఇతను బతుకున్నంత కాలం ఈ ఇల్లు ఇతనికే ఉండాలని రాసి మరీ వెళ్ళిపోయాడు ఆయన. మా మ్యారేజ్కి, మా ఎంగేజ్మెంట్కి కెనడా నుంచి వచ్చారు భార్యాభర్తలు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అన్నారు, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నావు, మేము సేవలోకి వచ్చి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇల్లు సంపాదించలేదంటే ఇదే నన్ను తీసుకెళ్లి దేవుడు రోడ్డు మీద పడుకోబెట్టాడు బ్రదర్ అన్న. నా ఆనందం అందులో లేదు, నా తండ్రి నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు. దేవుడు నిన్ను వర్ధిల్లినప్పుడు నిన్ను ఎంత భేద స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడో అది మైండ్లో పెట్టుకో అన్నాడు. భేద సహోదరుడికి నిన్ను దేవుడు ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడో మైండ్లో పెట్టుకొని. అంటే స్పిరిచువల్ లైఫ్లో బ్యాలెన్స్ పిల్లర్ అది. లేకపోతే శత్రువు చేతిలో దొరికిపోతాం, మనం సాతాన్ చేతిలో దొరికిపోతాం, చాలా సులువుగా దొరికిపోతాం. భేదవాడు ఏంటంటే ధనవంతుడితో పోల్చుకొని దేవుడు తనకి ఏమీ లేదేమో నిరాశలోకి వెళ్తాడు. ధనవంతుడేమో తను ఏదో గొప్ప స్థితిలోకి వెళ్ళాను అనుకుంటూ అన్నీ ఇచ్చిన దేవుడిని మర్చిపోతూ ఉంటాడు. రెండూ డేంజర్. అందుకని బ్యాలెన్స్ చేయాల్సింది. కాబట్టి ఈ జీవితంలో దేవుడిచ్చే ప్రతి దాని కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడిచ్చేదాన్ని ఆస్వాదించు, అనుభవించు, తప్పులేదు. దానిలో ఆనందించు, తప్పులేదు. కానీ ఇంతకంటే శ్రేష్టమైనది అక్కడ ఉందని గురి ఎప్పుడు అక్కడే ఉండాలి పిల్లలు. ఆమె ఉదాహరణకి ఒక మంచి తండ్రి ఉన్నాడు అనుకో, పాపములో బలహీనతల్లో ఉన్న మా నాన్నే ఇంత బాగుంటే పాపము లేని ఆ తండ్రి ఇంకెంత బాగుంటాడని మైండ్ ఎప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఈ మైండ్తో మనం వెళ్తే ఆత్మీయ జీవితం మన గురి వద్దకు చేరుకోగలం. లేకపోతే సులువుగా మోసపోతాం పిల్లలు. మన గురి ఆ విధంగానే ఉండాలి. సో బైబిల్లో మనకి 3 రకాల ఇల్లు గురించి బైబిల్ చెప్తుంది. ఒకటి మనం జీవించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ హౌసెస్. అసలు దానికంటే ముందు అసలు ఈ దేహమే మనకొక ఇల్లు అని బైబిల్ చెప్పింది. 2 కొరింథీ 5వ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ పౌలు మన ఆత్మ నివసిస్తున్న ఇల్లు ఈ దేహం అంటున్నాడు. నిజానికి మన నిజమైన మనల్ని ఇక్కడున్న ఎవరు చూడలేదు. ఉదాహరణకి నన్ను మీరు ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, లేక మిమ్మల్ని కూడా నేను చూడలేదు. నేను అంటే నా కళ్ళు కాదు, నేను అంటే నా ముక్కు కాదు, నేను అంటే నా రూపం కాదు, నేను అంటే నా ఆత్మ. నా ఆత్మను మీరు ఎవరు చూడలేదు. అలాగే మిమ్మల్ని కూడా నేను చూడలేదు, లేదా ఒకరినొకరు ఎప్పుడు చూడలేదు. మనం చూస్తుంది వారు నివసిస్తున్న దేహాన్ని చూస్తున్నాం. మన ఆత్మ నివసిస్తున్న ఇల్లు ఈ దేహం పిల్ల. పౌలు అంటున్నాడు, ఇప్పుడు మనం ఉంటున్న ఈ దేహం ఇది ఒక పాడుపడిపోయిన ఇల్లు అంటున్నాడు. శిథిలమైపోతున్న గుడారం ఇది అంటున్నాడు. అయితే తిరిగి జన్మించిన క్రైస్తవుడికి ఒక అక్షయమైన నిత్యమైన దేహం మరొకటి దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉంది అంటున్నాడు పిల్లలు. ఆలోచించండి, అది ఎలా ఉంటుందంటే ఈ దేహం
వయసు పెరుగుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆగిపోయి మళ్ళీ ముసలిదవుతూ ఉంటుంది ఈ దేహం. ఈ దేహంలోకి రోగాలు రాగలవు, ఈ దేహంలోకి పాపం రాగలదు, ఈ దేహంలోకి బలహీనత రాగలదు. ఎలాంటిదంటే ఇది లీక్ అవుతున్న ఇల్లు లాంటిది. అంటే వర్షం వస్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే చలికి ఇంకోటి వస్తాయి, గోడలో నుంచి తేళ్లు వస్తాయి, మన ఇంకేదైనా వస్తాయి. బలహీనత కలిగిన దేహం బలహీనమైన ఇంటికి సాదృశ్యంగా ఉంది. సో మనం తల్లిదండ్రుల యొక్క జన్మ భూగర్భంలో భూలోకంలోకి వచ్చినటువంటి మనందరం కూడా ఈ దేహానితో చంపిలే. ఈ దేహం శిథిలమైపోతుంది అంటున్నాడు. ఒకరోజు ప్రభువు రాకడ ఆలస్యం అయితే ఒకరోజు ఈ దేహం మట్టిలో కలిసిపోవాల్సిందే కదా, అవునా? అలాగే ఏ ఇల్లు అయినా కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటే కొన్ని ఏళ్ళు అయిపోయినాక ఏ ఇల్లు అయినా కూలిపోవాల్సిందే కదా, అంతేనా కదా? అలాగే ఈ దేహం కూడా శిథిలమైపోయే దేహం. అలాగే ఇంకో చోట దీన్ని ఒక గొప్ప చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు చెప్తాడు, ఇది పెస్ట్ హౌస్ అంట, పురుగుల పుట్ట. ఈ దేహంలోకి పురుగులు, పాపం, రోగం, క్రిములు అన్ని ప్రవేశిస్తాయి. విలియం బ్రన్హాం గారు అనే సేవకుడు కూడా ఇది పెస్ట్ హౌస్ అంటాడు. పెస్ట్ హౌస్ అంటే పురుగుల దేహం. మరొక చోట పౌలు అంటాడు, నా దేహంలో అసలు మంచిది ఏది లేదంటాడు. మంచిది ఏది లేదు. కానీ ఈ దేహం కూడా ఇది నీ సొంతం కాదు, దేవుడే నీకు ఇచ్చినటువంటిది. ఇది కూడా ఆమేన్. దేహం కూడా గొప్ప కృపే పిల్లగా. ఎందుకంటే ఈ దేహం లేకుండా ఈ లోకాన్ని చూడలేం, మనం ఈ లోకాన్ని అనుభవించలేం. ఈ 5 రకాల జ్ఞానేంద్రియాల ద్వారానే ఈ లోకాన్ని మనం ఆస్వాదించగలం. ఈవెన్ అన్ని సెన్స్లో కూడా పవర్ఫుల్ సెన్స్ ఏంటంటే టచ్ సెన్స్. ఒక పిల్లోడికి ఒక తల్లి ఉండి నువ్వు భయపడద్దురా అని చెప్తుంది, కొంత ధైర్యం రావచ్చు. అదే పక్కన పడుకోబెట్టి భుజం తన మీద చెయ్యేసి మెల్లగా ఇలా కొడతా ఉందనుకోండి, ఎంత ఆదరణ కలిగిద్ది పిల్లన. నువ్వు నోటితో చెప్పిన దానికంటే కూడా స్పర్శతో చెప్పింది ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో ఈ దేహంలోనే మనం స్పర్శించగలం, ఈ దేహంలోనే ఒకరినొకరు కాంటాక్ట్ అవ్వగలం. ఈ ఇల్లు ఎలాగో ఈ దేహం కూడా అలాగే. ఈ దేహం శిథిలమైపోయే దేహం. ఆమేన్. ఇప్పుడు చూడండి, బలహీనులు, అవకాశం లేని వాళ్ళు ఇల్లు శిథిలమైపోతున్నా వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు. అదే కొంచెం సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే కొత్త ఇల్లు కోసం ఆలోచిస్తారు, కొత్త ఇల్లు కట్టుకోగలడు. ఈరోజు మరి మాస్టర్ గారికి, టీచర్ గారికి చక్కగా దేవుడు కృపనిచ్చాడు, చక్కగా దేవుడు అన్ని అనుకూలించారు, కట్టుకోగలుగుతున్నారు. కొందరికి దేవుడు శక్తిని ఇస్తాడు, కొందరు శక్తిని ఇవ్వలేకపోవచ్చు. కానీ ఈ దేహం విషయంలో మాత్రం అవకాశం అందరికీ ఇస్తున్నాడు పిల్లలు. ఈ దేహం శిథిలమైపోయినా మరొక దేహం కోసం నీకు అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. ఆ దేహం కావాలంటే ఏం చేయాలంటే ముందు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే ఒక సంచకరం డిపాజిట్ నీకు ఇస్తాడు. పెంతెకొస్తు వాళ్ళకి వచ్చింది అదే, పైనుండి పరిశుద్ధాత్మ లోపలికి వచ్చింది. పరిశుద్ధాత్మ రాగానే ఏం జరుగుతుందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ నీలో రాగానే పైన 7వ పరలోకంలో, 7వ ఆకాశంలో ఇదే నీ యొక్క 18-20 సంవత్సరాల వయసున్న ఒక దేహం నీ కొరకు అక్కడ దేవుడు నిర్మిస్తాడు పిల్లలు. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా, అక్కడ 7వ పరిమాణంలో దేవుని సింహాసనం ఎదుట, అంటే మీరందరూ కూడా మీ మాటలు కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం విశ్వాసంతో నమ్మేదాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? అక్కడ 7వ పరిమాణంలో ఇదే సమయంలో మరొక నా దేహం ఉంది అక్కడ. మీరు నమ్మితే మీ అందరూ కూడా దేహాలు ఉన్నాయి అక్కడ. పౌలు మాట్లాడుతుంది ఇది. ఈ దేహం శిథిలమైపోయింది ఒక రోజు, కానీ ఆ దేహం శిథిలం కాదు. దాని బైబిల్ ప్రకారం థియోఫనీ అంటారు, అంటే గ్రీక్ వర్డ్ థియోఫనీ. దానికి మామూలు వర్డ్ అంటే వాక్య దేహం అంటారు. వాక్య దేహం. ఆ దేహానికి ముసలితనం లేదు, ఇంకా ఆ దేహం నిత్య యవ్వనంగా ఉంటుంది. 18-20 ఏళ్ల వయసులో నువ్వు ఎలా ఉన్నావో అదే రూపంలో ఆ దేహం ఉంటుంది. ఒకవేళ దేవుడు అక్కడ ఆలస్యమై నువ్వు కనుక మరణించావు అనుకో, రెప్పపాటులో ఈ దేహం నుంచి ఆ దేహంలోకి వెళ్ళిపోతావు పిల్లలు. స్పాంటేనియస్గా ఈ బాడీ నుంచి ఆ బాడీలోకి వెళ్తాం. ఆ బాడీకి కూడా సెన్సెస్ ఉంటాయి, ఆ బాడీకి కూడా టచ్ ఉంటుంది, ఆ బాడీకి కూడా అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇదే రూపం ఉంటుంది. ఒక ఆయన పాపం పొట్టిగా ఉంటాడు, ఒక పాస్టర్ గారు. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుంటా ఉంటాడు. ఎందుకండి ఈ వాక్యం చదువుతున్నారంటే, నన్ను అందరూ చిన్నప్పటి నుంచి పొట్టోడా అంటున్నారు. నా ఈ దేహం పొట్టుగా ఉండొచ్చు, ఆ దేహంలో మాత్రం నేను ఎత్తుగా ఉండి తీరుతానని చెప్పి నమ్మకం పిల్లారు ఆయనకి. ఎందుకంటే ఎక్కడున్న అన్ని కూడా ఆ దేహంలో సరి చేయబడతాయని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నీకు పుట్టుకతో ఒకే అవయవం ఉందనుకోండి, కానీ ఆ దేహంలో 2 అవయవాలు ఉంటాయి పిల్లలు.
ఒకవేళ నీకు ఒక చెయ్యి ఉందనుకో, ఆ దేహంలో మాత్రం ఫుల్ చెయ్యి. ఎందుకంటే ఆ దేహంలో లోపం అనేది ఎవరికి ఉండదు పిల్లలు. పంటి లోపం కానీ రూపం కానీ ఏమీ లోపం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ దేహం. ఆమె నువ్వు 18-20 ఏళ్ల వయసులో యవ్వనంలో ఎలా ఉన్నావో ఆ దేహం అలా ఉంటుంది. అందుకనే అపోస్తల కార్యాల్లో వాళ్ళు దీన్ని బలంగా నమ్మారు. ఒకరోజు కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ప్రభువుని దగ్గర తీసుకొస్తే అలా వాళ్ళు అపోస్తలు ఆపుతూ ఉంటారు. మా గురువు గారు మా పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఈ పిల్లలు తీసేయండి అంటారు. వీళ్ళని అడ్డగించొద్దు, పరలోకమందు వీరి దూతలు నా తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూచుచూ ఉన్నారన్నాడు. ఆ దూతలు అంటే ఎందుకు ఇంకా తర్వాత లోనికి వెళ్తారు. పేతురు మనకు తెలుసు, పేతురుని ఒక రోజు తీసుకెళ్లి జైల్లో పెడితే పేతురు తెల్లారి అతనికి మరణ శిక్ష వేశారు. తెల్లారితే పేతురుని చంపాలి, తెల్లారితే పేతురు చచ్చిపోతాడు. సంఘమంతా అత్యాసక్తితో కూర్చొని ప్రార్థిస్తున్నారని రాయబడింది. ఇంకా మరీ స్పష్టంగా బైబిల్లో అనేక మంది స్త్రీలు ఆడ కూర్చున్నారని రాయబడింది, పురుషులని రాయబడలే. అంటే పాస్టర్కి బాగోకపోతే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ప్రేమ చూపించారు పిల్లలు. మరి సిస్టర్స్ అందరూ కలిసి బలంగా కూర్చొని ప్రభువా మా దైవజనుడిని మా కాపరిని కాపాడు కాపాడు కాపాడని ఆన్లైన్ ప్రార్థన పెట్టుకున్నారంట. మిగిలిన 10 మంది అపోస్తలు, ఎందుకంటే ఒక ఆయన చచ్చిపోయేటప్పటికి యాకోబు అని ఆయన, రెండో ఆయన, మరి మిగిలిన 10 మంది అపోస్తలు ఉన్నారు. మరి వాళ్ళ ఊర్లో ఉన్నట్లు బైబిల్లో రాయబడలా. ఆడవాళ్ళు కొంతమంది కూర్చున్నారు, కొందరు సహోదరులు ఉన్నారు, కానీ ముఖ్యులు లేరు. సో ఆడ ప్రార్థనా కూటమి జరుగుతుంది. మనకు తెలుసు ఆ రాత్రి దేవుడు వెలుగుగా జైల్లోకి వెళ్ళి పేతురుని జైలు నుంచి విడిపించుకొని తీసుకొస్తాడు, తెలుసు కదా. పేతురు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వచ్చి పేతురు నిద్రపోతుంటే అటుపక్క ఇటుపక్క సైనికులు పడుకొని వాళ్ళు ఈయన చేతికి సంఖ్యలు వేసుకొని పడుకొని ఉంటారు. కానీ దేవుడు వచ్చి పేతుర్ని తట్టి లేపగానే దేవుడు ఇట్లా టచ్ చేయగానే పిల్లరా ఆ ఇనప సంఖ్యలు కూడా తెగిపోయి ఊడిపోతాయి. చూడండి, మన సంఖ్యలు తెంచడం దేవుడికి ఎంతసేపు అని పిల్లరా. దేవుడు ఇట్లా టచ్ చేసి లెగవనగానే టక్ 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 ఊడిపోతుంది. వాళ్ళు మాత్రం గాఢ నిద్రలో ఉంటారు, ఫుల్గా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఇక లెగవరు. పేతురు లెగు అనగానే లెగుస్తాడు, నన్ను వెంబడించు అంటాడు. మొత్తం భయంకరమైన సెక్యూరిటీ వేస్తారు, మొత్తం జైలు మొత్తం ఫుల్ లాక్ అయి ఉంటుంది. ఆయన ముందు నడుస్తూ ఉంటాడు. దేవుడు దగ్గరికి రాగానే గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, మా అమెరికా చాలా స్పీడ్ అండి, సెన్సార్ ఉందని చెప్పి ఒకరోజు చెప్పాడంట. చెప్తే ఒక పాస్టర్ గారు అన్నాడు, మీ అమెరికా కంటే మా బైబిల్ అపోస్తల కార్యాల్లో టెక్నాలజీ ఇంకా స్పీడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఓపెన్ సెన్సార్ గేట్లు పెట్టుకున్నాడు మా దేవుడు ఎంటర్ అవుతుంటేనే గేట్లు ఓపెన్ అయిపోయింది చెప్పిన పిల్లలు. ఆమె సో దేవుడు అలా వచ్చాడు, గేట్ ఓపెన్ అయింది. మళ్ళా వచ్చాడు, 2వ గేట్ ఓపెన్ అయింది. తర్వాత పెద్ద టౌన్ గేట్లు ఉన్నాయి, అవి కూడా భారీ గేట్లు. దేవుడు అలా వస్తుంటే 2 గేట్లు తెరుచుకునే బైబిల్ చెప్తుంది, అవునా. ఆ రాత్రి పేతురు వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తడతాడు. రోదే అనే ఒక అమ్మాయి పేరు కూడా రాయబడింది. ఆ అమ్మాయి కింద తలుపు తీయడానికి పైన అందరూ ప్రార్థన చేసుకుంటే కిందకు వచ్చి తలుపు దగ్గర తీయకుండా ఎవరు అని అడిగింది. ఆమె శబ్దాన్ని గుర్తుపట్టి పేతురు, నేనమ్మ పేతురు అంకుల్ని, తలుపు తీయనగానే ఆనందంత పైకి వెళ్ళిపోయి పేతురు అంకులు వచ్చేసారు, పేతురు గారు వచ్చేసారు అని చెప్తుంది. వాళ్ళు, నువ్వు పిచ్చిదానివి, నీకు పాస్టర్ గారి మీద ప్రేమకి ఎవరు మాట్లాడినా పాస్టర్ గారిలా పేతురు గారిలా కనిపిస్తుంది, నీకు పిచ్చెక్కింది అనగానే మళ్ళీ కిందకి వెళ్తుంది. మళ్ళీ తలుపు కొడుతుంటాడు, పాప తలుపు తీయమ్మ అని మళ్ళీ తలుపు తడుతుంటాడు. తలుపు తడుతుంటే ఆమె మళ్ళీ ఎవరు అని అడుగుతుంది. నేనమ్మ పేతురు అంకుల్ని అంటే, అయితే కొన్ని కన్ఫర్మేషన్ కోసం కొన్ని ప్రశ్నలు వేసింది ఆ అమ్మాయి. మీ పేతురు అంకుల్ అయితే మీ ఆవిడ పేరు చెప్పండి, లేకపోతే ప్రభు మిమ్మల్ని ఎక్కడ కలుసుకున్నాడో చెప్పండి, మిమ్మల్ని పలానా మన భాష అనుకోండి. బహుశా కొంత సంభాషణ జరిగింది, బైబిల్లో రాయబడకపోవచ్చు. బట్ ఆమె అతనితో మాట్లాడింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆమె కన్ఫర్మ్ అయింది నిజంగా అది పేతురు గారని. మళ్ళీ పరిగెత్తుకొని విచిత్ర తలుపు తీరామె, మళ్ళీ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికీ చెప్పింది, వచ్చింది పేతురు గారే అనగానే వాళ్ళు అంటారు, అయితే నిజంగా అంటారు, నేను విన్నాను, నేను మాట్లాడాను, అవతల వైపు నుంచి నాకు శబ్దం వినపడింది, వచ్చింది పేతురు గారు అనగానే వాళ్ళందరూ అంటారు, అయితే పేతురు దూత వచ్చాను అని రాయబడి. అంటే థియోఫనీ చనిపోయాడు, ఆ బాడీలోకి వెళ్ళాడు, ఆ బాడీలో నుంచి వచ్చి తలుపు కొడుతున్నాడు అని అపోస్తలు నమ్మింది. ఆ దేహాన్ని థియోఫనీ అనే దేహం. సో ఆ దేహంలోకి వెళ్ళిపోయాడు, వచ్చి తలుపు కొడుతున్నాడు పేతురు గారు నమ్ముతారు. ఆమె ఇంకా అతను మానక తలుపు తట్టుచూ ఉండగా అప్పుడు కిందకు వచ్చి తీస్తే పేతురు కనపడతాడు ఆమె. అంటే పేతురుని కన్ఫర్మ్ చేసుకుని చచ్చిపోయి అనుకున్నారు ఆల్రెడీ. అంత మునుపు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు పేతురు దూత, ఇదే థియోఫనీ దేహం పిల్లారా. ఆమె ప్రభు రాకడకు ముందు గనక మనం చనిపోతే ఆ దేహంలోకి వెళ్తాం, రాకడ వరకు కూడా అదే దేహంలో ఉంటాం పిల్లారా.
ఒక సేవకుడు ఆయన 3వ ఆకాశంలోకి వెళ్ళాడు. మనకు తెలుసు కదా పౌలు. ఆయన చూసిన సంఘటనలు రాయబడాల. కానీ ఈ కాలంలో కూడా కొందరిని సేవకులు కాలం అనే తెరవతలకు తీసుకెళ్ళాడు కొందరిని. అలా ఒక సేవకుడు ఆయన దేవుడు దర్శనంలో అలా ఆ పరలోకానికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోగానే ఇక్కడ భూమి మీద ఆయన ముసలి దేహం కనపడుతుందంట. ఆయన దేవుడు అక్కడికి తీసుకెళ్ళగానే వెంటనే కుర్రవాడైపోయి ఆయనకు బట్టతల ఇక్కడ ఉన్నప్పుడు ఆ దేహంలోకి వెళ్ళిపోగానే మామూలు యవ్వన తల వచ్చేసింది పిల్లలు. మొత్తం 22 ఏళ్ల వయసులో జుట్టు టిప్ టాప్గా ఎలా ఉండేదో మొత్తం జుట్టు చేసింది ఆయనకి. అసలు చూసుకుని ఆశ్చర్యపోయి మళ్ళీ కింద తిరిగి చూస్తే అక్కడ ఎక్కడి నుంచి అక్కడికేమో ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరం ఉంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి చూస్తుంటే జస్ట్ ఒక 20 అడుగుల దూరంలా కనపడుతుందండి పిల్లలు. పరిమాణాల్లోని తేడా అది. ఆమె సరే దాని లోతులోకి వెళ్తే మీకు అర్థమైంది. మీరు నీళ్ళలో చేయబెట్టండి, ఎంత పెద్ద చేయి కూడా తక్కువలా కనపడుతుంది. ఎప్పుడైనా బకెట్లో సగం ముంచి చూడండి, మీకు అర్థమైంది. మీ చెయ్యి మీకు చిన్నదిగా కనపడుద్ది. చెయ్యి చిన్నదయిద్దా? కాదు, కానీ తక్కువలా కనపడుద్ది. ఎందుకంటే నీళ్ళల్లో కంటే ఇక్కడ లైట్ స్పీడ్గా ప్రయాణం చేసేది. లైట్ ఎప్పుడైతే స్పీడ్ అయ్యిద్దో నీకు డిస్టెన్స్ తక్కువలా కనపడుద్ది ఎక్కడైనా. అంతే పరలోకం అంటే ఏదో ఒక బైబిల్ చెప్తుంది, హెవెన్ ఈజ్ ఎ డైమెన్షన్ ఫాస్టర్ దాన్ ఎర్త్ అని రాయబడింది. పరలోకంలో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదాహరణకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. మనకి 10 గంటలు, మనం బైక్ మీద వెళ్తే, కారులో వెళ్తే ఒక 6 గంటలు, బస్సులో వెళ్తే 5-6 గంటలు పట్టవచ్చు. అదే పరలోకంలో ఉన్న వ్యక్తికి రెప్పపాట్లో వెళ్ళిపోగలడు. అవునా? అంటే అక్కడ స్పీడ్గా జరుగుతాయి అన్నీ. అందువల్ల అక్కడి నుంచి ఇక్కడ చూస్తే స్పీడ్ చాలా దూరం తక్కువలే కనపడుతుంది. సరే, ఈ సేవకుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోగానే ఇక్కడ తిరిగి చూస్తే ఇలా చేయి పట్టుకుని పడుకున్నాడంట ఆయన. పక్కన వాళ్ళ ఆవిడ పడుకుంది అవతల వైపు తిరిగి. వాళ్ళ ఆవిడ గురక పెట్టి నిద్రపోతుంది. ఈయన తల ఇలా పడుకుని ఉన్నాడు. ఇలా ఇద్దరిని, ఆయన్ని వాళ్ళ ఆవిడ్ని ఆ దేహం నుండి చూస్తున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే 60 ఏళ్ల ముసలోడు, జుట్టంతా ఊడిపోయి అంతా అయిపోయి లావుగా ఎట్టుండి వాళ్ళ ఆవిడ పక్కన అవతల వైపు తిరిగి ఉన్నాడు. ఆ దేహంలో క్షణంలో వెళ్ళిపోగానే 22 ఏళ్ల కుర్రోడుగా ఆ దేహంలో కనిపిస్తున్నాడు. ఒక డిఫరెంట్గా ఉంది ఆ బాడీ. అలా నడుచుకుంటా వెళ్తుంటే ఒక సిస్టర్ మై డియర్ ప్రెషియస్ బ్రదర్ అని పరిగెత్తుకుంటా వచ్చిందట. రాగానే ఆమెను చూశాడు. తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చాడు, పరిగెత్తుకుంటా వచ్చాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇతను గుర్తుపెట్టావా అంటే, లేదంటే ఇతనుకు నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు 70 ఏళ్ల ముసలోడు అన్నాడు. కానీ అక్కడ చూస్తే కుర్రోడు లేకున్నాడు ఆయన. ఒక సిస్టర్ వచ్చింది, ఈవిడ నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు 90 ఏళ్ల వృద్ధురాలు, గుర్తుందా పలానామని చెప్పగానే అరే రే ఆవిడ అనగానే ఆమె అక్కడ చూస్తే పిల్లల 20 ఏళ్ల కుర్ర పిల్లలాగుందా. 2, అక్కడ ఆమె పరిగెత్తుకుంటా వచ్చి మై డియర్ ప్రెషియస్ బ్రదర్ అని కౌగులించుకుంటే అక్కడ ఎటువంటి భౌతిక స్పర్శలు లేవంట పిల్లల. ఆ సేవకుడు యొక్క మొదటి భార్య చనిపోయింది. కొద్దిసేపటికి ఆ పరలోకంలో అలా చూస్తుంటే చనిపోయిన మొదటి భార్య కూడా పరిగెత్తుకుంటా వచ్చి ఆమె కూడా ఏమండి అని రాకుండా మై డియర్ ప్రెషియస్ బ్రదర్, ఓ నా సహోదరుడా అని పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఆవిడ కూడా ఆవిడతో భూమి మీద జీవించాడు, జీవితాన్ని ప్రేమించాడు, సంసార జీవితాన్ని ఆమె ద్వారా జరిగించాడు, కుటుంబ జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు. అదే స్త్రీ పరలోకంలోకి వెళ్ళాక ఆ దేహంలో చూస్తుంటే ఆ ఇద్దరు స్పర్శ ఉంది. కానీ అసలు ఆ స్పర్శలో కూడా అన్నాడు అసలు పరిపూర్ణమైన ప్రేమ, అక్కడ ఎటువంటి శరీర కోరికలు లేవు. ఒక దైవికమైన ప్రేమ, ఒక దివ్యమైన ప్రేమ, ఎటువంటి మానవ కల్మషం కూడా దరిదాపు రానంత పవిత్రంగా ఈ యొక్క శరీర లేక ఇంకా చెప్పాలంటే ఆడమగ స్పందమైన అన్ని రకాలు అక్కడ ఏమీ లేవంట పిల్లలు. ఒక అది చూసినాక ఇదా పరిశుద్ధాత్మ అంటే, ఇదా పరలోకం అంటే, దాన్ని చూసి ఆనందించాడు. అక్షయం, మహిమ, అక్కడ అంతా సంతోషం, నిన్న లేదు రేపు లేదు, ఆనందం ఎప్పుడు హ్యాపీ హ్యాపీ హ్యాపీ, చాలా సంతోషంగా. ఆ దేహంలోకి వెళ్ళిపోయినాక ఇది నీకు చూపటానికి తీసుకొచ్చాను, మళ్ళా భూమి మీదకి వెళ్ళంటే అక్కడి నుంచి భూమిని చూస్తానంట ఊరు చివర చెత్తంతా పడేస్తారు చూసారా, ఊరు చివర చెత్తంతా పడేసి కాలుస్తూ ఉంటారు. అలాంటి ప్లేసులకు వెళ్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ దగ్గరికి వెళ్తుంటే టౌన్లో చెత్త, టౌన్లో పడేసిందంతా ఆడ పడేసి ఆ గార్బేజ్ని కొన్నిసార్లు వాటిని కాలిస్తే కూడా ఆ కాల్చిన రకరకాల తగలబడతా, ఆ కుళ్ళిపోయిన కూరగాయలు, మురిగిపోయినవి, ఆ చెత్త, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక రకంగా ఉంటుంది కదా. అక్కడి నుంచి భూమిని చూస్తుంటే కూడా భూమి అలా ఉందంట పిల్లారు.
కల్మషం, స్వార్థం, అసూయ, ద్వేషం. ఈ ప్రభు ఆ దేహంలో నిన్న లేదు, రేపు లేదు, రోగాలు లేవు, బాధలు లేవు, హ్యాపీగా ఉన్నాడు. దేవుడు మళ్ళీ ఈ దేహంలోకి వెళ్ళు అని అంటే సేవకుడు ఆయన్ని బాధపడుతున్నాడంట. మళ్ళీ ఆ ముసలి దేహంలోకి నేను వెళ్ళాల్సిందేనా ప్రభు, మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాల్సిందేనంటే వెళ్ళు. ఇది ఉంది అని ప్రజలకు చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఈ యాత్ర ముగిస్తే క్రైస్తవుడికి ఎంత అద్భుతమైన లోకం ఉందో, ఎంత మహిమకరమైనది ఉందో మీకు అర్థమైతే భూమి మీద ఉన్న వాడితో మీరు తృప్తి పడరు అని చెప్పడానికి తీసుకొచ్చాను అన్నాడట. ప్రెస్ ద బ్యాటిల్, యుద్ధాన్ని ఇంకా బలంగా సాగించు, ఇంకా బలంగా చేయని అన్నాడు. ఆ దేహంలో నుంచి చూస్తే ఈ దేహం అలా అనిపించిందంట. ఈ దేహంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపుడమ్మము, లేకపోతే లైంగిక కోరికలు, లేకపోతే ధనాపేక్ష, ఇంకేదో సాధించాలి, అయితే స్వార్థము, అసూయ, నాది అన్ని రకాలు ఉంటాయి. అసలు దేహమే మారిపోయినప్పుడు పిల్లలు అసలు ఇవేమి ఉండమంట అక్కడ. ఈ దేహంలో షుగర్ ఉంటే బెల్లు వేసుకుంటా ఉండాలి, ఇంజక్షన్లు వేసుకుంటా ఉండాలి, పొడుచుకుంటా ఉండాలి, దీన్ని బీపీ బ్యాలెన్స్ చేయాలి, దీనిలో బాడీలో అన్ని ఎనర్జీని కంట్రోల్ చేయాలి, బాడీని యాక్టివ్గా పెంచుకోవాలి, బాడీని శుభ్రపరచుకోవాలి, బాడీకి ఏది పెట్టుకున్నా ఇవన్నీ మారిపోతాయి. నువ్వు ఎంత మంచి బట్టలైనా ఈ 2 రోజులకి మాసిపోతాయి, 3 రోజులకి పోతాయి. కానీ అక్కడ బాడీతో పాటు బట్టలు ఫ్రీ పిల్లరా. ఆ బాడీకి మనం బట్టలు కుట్టుకోకర్లా. ఆ వాక్య దేహానికి దేహంతో పాటు బట్టలు వచ్చేస్తాయి. అది దానికున్న గొప్పతనం. పరిపూర్ణంగా ఉంటాయి, నువ్వు కోరుకున్న రంగుల్లోకి మారిపోతాయి. ఆమేన్. పౌలు అంటున్నాడు, ఈ ఇల్లు శిథిలమైపోయినా, కూలిపోతున్నా, డ్యామేజ్ అవుతున్నా ఇంటి గురించి బాధపడదు. ఇంతకంటే శ్రేష్టమైన ఇల్లు క్రైస్తవుడికి ఉంది అని. ఆమేన్. అదే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తికి ఇది లేదు సుమా. పరిశుద్ధాత్మను పొందుకునే వాడు నరకంలోకి వెళ్తే ముసలోడుగా చచ్చిపోతే ముసలోడుగానే పోతాడు, ఎలా పోతే అలాగే వెళ్తారు. అందుకని పాత నిబంధనలో చూడండి, చనిపోయి కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తే అలాగే కనిపించారు. కానీ కొత్త నిబంధనలో మాత్రమే ఈ యొక్క థియోఫనీ, ఈ యొక్క వాక్య దేహం అనేది ఉంది పిల్లరా. ఆమేన్. సో 3 రకాల ఇల్లు గురించి బైబిల్ చెప్తుంది అన్నాను. 1 భౌతికమైన ఇల్లు, 2 ఈ దేహమే మనకు దేవుడు నివసించడానికి ఇచ్చినటువంటి ఇల్లు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఆమేన్. 3వ రకమైన ఇల్లు సంఘమే మన ఇల్లు అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే తన దేవుడు అన్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు మోషేని. యేసుక్రీస్తు కూడా నా ఇంటిలో పూర్తిగా నమ్మకస్తుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఏ ఇల్లు? దేహమైన ఇల్లా, లేకపోతే ఈ ఇల్లా? కాదు. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? సంఘం అనే ఇల్లు. ఇక్కడ చూడండి, అదే ఉదాహరణ, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మోషే నా ఇల్లంతటా నమ్మకస్తుడు అంటే 20 లక్షల మంది అక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళందరిలో మోషే నమ్మకస్తుడు అని అంటున్నాడు. అంటే సంఘాన్ని దేవుడు నా ఇల్లు అని చెప్తున్నాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది ఇల్లే. ఈ ఇంటిని బట్టి దేవుని స్తుతించు, కానీ నీకు అసలైన ఇల్లు ఈ దేహాన్ని, ఆత్మకి ఇది కాదు ఇల్లు. మహిమ వాక్య దేహం ఉంది, అలాగే మహిమా దేహం కూడా ఉంది. అది మన అసలైన ఇల్లు. ఈ దేహంగా, ఈ దేహంలో ఆనందించొద్దు. చాలా మంది ఈ దేహాన్ని, పురుగులు పట్టిపోయే దేహాన్ని రంగులేస్తూ ఉంటారు, చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా దీన్ని చాలా జాగ్రత్త సుకుమారంగా చూసుకుంటారు. ఈ దేహాన్ని కష్టపెట్టమని బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆ దేహంలో సంతోషించగలమని బైబిల్ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దేహము ఒక విధంగా మనకి ఇల్లే, అలాగే ఇది కూడా మనకి ఇల్లే. అలాగే 3వది మనకి ఇల్లు అని బైబిల్ చెప్తుంది, సంఘము కూడా మనకి ఇల్లు. అందుకే హోమ్ చర్చ్, లేకపోతే మన గృహ సంఘం, లేకపోతే మన దేవుని సంఘము, దేవుని ఇల్లు అని అంటాం. సో సంఘాన్ని కూడా దేవుడి ఇల్లు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఇల్లు అన్నాం, ఈ ఇల్లు మార్చబోతున్నాం. ఇవి కూడా ఇల్లు అన్నాం, ఇల్లు మారుస్తాం. సంఘం కూడా దేవుడు ఇల్లు అంటున్నాడు. సంఘాలు కూడా మారతాయా? మారవా?
మారే అవకాశం ఉందా? మారలేదు. రెండు రకాల జవాబులకి మనం అప్లై చేసుకున్న దాన్ని బట్టి జవాబు వస్తుంది. యాక్చువల్గా పాత నిబంధనలో సంఘం ఏదైతే ఉందో దాన్ని కొత్త నిబంధనలో మార్చాడు దేవుడు. ఆమేన్. అలాగే కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యాల్లో ఉన్న సంఘం ఏదైతే ఉందో అది ఒరిజినల్ చర్చ్ అని చెప్పాడు దేవుడు. ఒరిజినల్ ప్యాటర్న్. దానికి మనం దూరంగా వెళ్ళిపోయినప్పుడు దాని మాదిరి తప్పిపోతున్నామని మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో స్పీడ్గా తీసి చదవచ్చు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో వేయబడింది తప్ప మరొక పునాది లేదు, ఈ పునాది ఏదో కాదు. పౌలు ఇక్కడ చెప్తాడు 3వ అధ్యాయం 10వ వచనంలో సంఘాలను 2 రకాల వాటితో పోలుస్తాడు. దేవుడు వ్యవసాయంతో పోల్చాడు, ఇంటితో కూడా పోల్చాడు. ఇదిగో నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తాడు. మీరే ద్రాక్ష తీగలు అంటాడు, వ్యవసాయంతో పోలుస్తాడు. అలాగే సంఘాన్ని ఇంటితో కూడా పోల్చాడు. ఇక్కడ పౌలు మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇల్లు ఎప్పుడు మొక్క ఒకలే కట్టరు కదా. ఈ కీళ్ళు కొందరు ఉంటారు, రాడ్ బెండింగ్ వాళ్ళు కొందరు ఉంటారు, ఆ తర్వాత సెంటరింగ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్లంబర్స్ ఉంటారు, రకరకాల వర్కర్స్ ఉంటారు. అలాగే దేవుడి రాజ్యంలో కూడా 5 రకాల సేవకులు ఉన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు. ఒక సేవకుడు అన్ని పని చేయలేడు, అసాధ్యం పోయారు. దేవుడి సంఘానికి అన్ని రకాల సేవకులు అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అన్ని రకాల సంఘాలు. నా పని ఏంటంటే అపోస్తలులాగా సంఘాలు కట్టడం, ఫౌండేషన్ వేయటం, పునాది స్థాపించటం, కొత్త వాళ్ళని రక్షించి దేవుడి సంఘంలో తీసుకురావటం, వాళ్ళకి ఒక పునాది చేయటం, వాళ్ళ అద్భుతాలు చూపించి దేవుళ్ళు స్థిరపరచడం. అయితే తర్వాత మీ స్థానిక కాపరి అపోల్లో ఉన్నాడు, అతడు నేను వేసిన దాని మీద కడుతున్నాడు. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోస్తున్నాడు. అలాగే నేను పునాది వేశాను, పునాది మీద అతను కడుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఆమేన్. అయితే 11వ వచనం అదే ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనపడను. ఎలా చక్కగా కట్టుకుంటున్నావో చూసుకున్నాడు సేవకుల్ని. నీ సంఘాన్ని ఎలా కడుతున్నావో చూసుకో. మంచి మెటీరియల్ వాడుతున్నావా, లూజ్ మెటీరియల్ వాడుతున్నావా? మంచి బోధ చెప్తున్నావా, లూజ్ బోధ చెప్తున్నావా? గట్టిగా ప్రార్థనలో ఉపవాసంలో సాగిస్తున్నావా, ఎవడిష్టం వాడిది అంటున్నావా? బీ కేర్ఫుల్. ఆమేన్. అయితే ఆ దినము దానిని తేటపరచును. దేంతో? అగ్ని చేత అది బయలుపరచబడను. నువ్వు ఏం కట్టావు ఒకరోజు అగ్నితో దేవుడు టెస్ట్ చేస్తాడు. పరీక్షల ద్వారా ఈ సంఘం నిలబడిద్దా లేదా అని టెస్ట్ చేస్తాడు అంటున్నాడు. వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకడి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం కలుగును. కేవలం సంఘాన్ని స్థాపిస్తేనో చెప్తేనో కాదు, దేవుడి శ్రమల పరీక్షలు తట్టుకొని నిలబడితేనే వాడికి జీతాన్ని ఇస్తాను, లేకపోతే నిత్య రాజ్యం అనేది క్యాన్సిల్ డైరెక్ట్గా. ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్నాడు, ఈ గృహం ఉంది, ఆ గృహము ఉంది. అంటే ఈ దేహం ఉంది, ఆ దేహము ఉంది. అది శాశ్వతమైన దేహం, ఇది క్షయమైన దేహం. ఇది క్షయమైంది, అది అక్షయమైంది. అలాగే ఇంటిలో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్షయమైనవి. ఒకటి అక్షయమైనది ఉంది, రాబోతుంది నూతన యెరూషలేము అనే పట్టణంలో భౌతికమైన ఇల్లు కూడా ఈ ఇల్లు. అలాగే సంఘము కూడా పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అని రాయబడుతుంది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారు అన్నారు. అపోస్తుల పునాది మీద కట్టబడిన వారు అన్నారు. ఇది తప్ప మరొక పునాది లేదు అంటున్నాడు. ఎవడైనా వేరే దాని మీద వేసుకొని కట్టాడా, అది నిలబడదు. మేము బోధించిన తప్ప మరొకటి బోధించారా, అది దేవుడు అంగీకరించడు. మేము చెప్పింది కాకుండా మరొకటి చెప్పారా, దేవుడు ఇష్టపడడు అంటున్నాడు. దీనికి ఏది కలిపి తీసేసుకోవచ్చు. నువ్వు కలిపవచ్చు, మనుషుల మెప్పు కోసం, మనుషులు సంతోషపెట్టాను నువ్వు కలుపుకోవచ్చు, కానీ దేవుడు ఇష్టపడడు. ఆ రోజు అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షించి వాక్య పరీక్షకు తట్టుకున్న దాన్ని పైకి తీసుకెళ్తాడు, లేనివన్నీ వదిలేస్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇల్లు పాతబడిపోయి శిథిలమైపోయింది దానికి ఏం చేస్తాం? ఇల్లు మారుస్తాం. ఇల్లు కూలిపోతా ఉంటే ఏం చేస్తాం? ఆ ఇంట్లో కాకుండా పక్కన అద్దెకి అది ఖాళీ చేసినా పారిపోతారు. బొంబాయిలో ఒక అపార్ట్మెంట్ కట్టారు పిల్లరా, మేము ఉన్న ఏరియా దగ్గరలో. అక్కడ ఉన్నప్పుడు కట్టేటప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు. కట్టి ఓపెనింగ్ అయ్యి 2 నెలలు కూడా కాలేదు, వంగిపోయింది. అది 10 డిగ్రీలు, మొత్తం 6 అంతస్తుల అపార్ట్మెంట్ ఇట్లా వంగిపోయింది. దెబ్బకి అందరూ భయం. ఇంకొక 2 నెలలకి ఇంకొక 5 డిగ్రీలు వంగిపోయింది. సగం మంది పైన వాళ్ళందరూ ఖాళీ చేసేసారు. తర్వాత ఇంకొక 3 నెలలకి మున్సిపాలిటీ వచ్చి మొత్తాన్ని ఖాళీ చేసి కూల్చేసిందాన్ని. అసలు నాకు ఆశ్చర్యం. 6 అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 60 లక్షలు 70 లక్షలు పెట్టి కొనుక్కున్నారు.
వంగిపోయింది. అలాంటి ఇంట్లో ఉండగలం 60 లక్షలు పెట్టి ఉండొచ్చు. అది ఎప్పుడు ఏ రాత్రి సడన్గా కూలిపోయిద్దో, ఏ రాత్రి ప్రాణాలు పోతాయో, ఏ రాత్రి ఏమైపోయిద్దో ఒక రకమైన భయం. ఆ ఇంట్లో వాచ్మెన్ ఉండే అతనికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అతను, తమ్ముడు నువ్వైనా ఉంటావా, ఖాళీ చేస్తావా అంటే, నాకు జీతం ఇస్తున్నారు కదా సార్, నేను ఉంటానులే అన్నాడు. మరి నీ మీద పడితే అన్నాడు. అది అటొంగింది, నా వాచ్మెన్ ఇటువైపు ఉందన్నాడు ఆయన. ఆయన ధైర్యం పిల్లల పాపం. గవర్నమెంట్ ఖాళీ చేయించే వరకు ఉంటాడు బ్రదరు, తర్వాత ఖాళీ చేశాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 2 రకాల సంఘాల గురించి బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం మొత్తం కూడా 2 రకాల సంఘాలే. దీన్ని 2-3 అధ్యాయాల్లో నిజమైన ద్రాక్షవల్లి, అబద్ధపు ద్రాక్షవల్లిగా రెండు మొక్కలతో పోల్చి చెప్తాడు. తర్వాత ఈ 2 సంఘాలను 2 స్త్రీలతో పోల్చి చెప్పాడు. ఈమెను మహావేశ్య అన్నాడు, ఈమెను వధువు అన్నాడు. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో ఈ మహావేశ్య కనపడుద్ది. 19, 20, 21 అధ్యాయాల్లో ఈ నమ్మకమైన వధువు అని ఆమె కనపడుతుంది. 2 స్త్రీలు, 2 సంఘాలతో పోల్చబడ్డారు. ఈమెమో పవిత్రురాలైన కన్యక అని రాయబడింది, ఈమెమో వేశ్య అని రాయబడింది. దేనికి ఎందుకంటే వాక్యంతో పవిత్రంగా జీవించింది, వాక్యానికి నమ్మకంగా ఉందంటారు. ఈమె భూరాజులతో వ్యభిచారం చేసిందంటే ఏ దేశంలో ఏ రాజుకి ఏ చట్టం నచ్చిన చట్టాన్ని మార్చుకుందంట. ఎవరో మహావేశ్య అని మీరు చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఈమె గురించి ఒక వివరణ ఇస్తాడు. విస్తార జలముల మీద కూర్చుంది అంటాడు. జలముల మీద ఒక 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక మృగం మీద కూర్చుంది అంటాడు. ఆ 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగం ఏంటో ఆల్రెడీ దానియేలు ముందే చెప్తాడు. దానియేలు సగం చెప్తే మిగిలిన సగాన్ని చెప్తుంటాడు అనమాట. ఆయన చెప్తాడు రోమన్ సామ్రాజ్యం అంటాడు. ఆ నీళ్లు ప్రజలను సూచిస్తున్నాయని చెప్పి అక్కడ బైబిల్లో మీకు దానికి వివరణ ఉంటుంది. ఇంటికి చదువుకోవచ్చు మీరు ఒకసారి. నీళ్ల మీద ఒక మృగం మీద ఏమో కూర్చొని ఉంది. అది యోహాను చూసే దర్శనం. ఆ నీళ్లు ప్రపంచంలో అన్ని దేశాలు, జాతులు, ప్రజలను సూచిస్తుంది అంటాడు. ఆ మృగము ఒక అధికారాన్ని సూచిస్తుంది అంటాడు. అది 7 తలలు ఉన్న ఒక మృగం మీద ఉంది కదా, 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న ఆ పట్టణం పేరు అంటాడు. భూమి మీద 7 తలల పట్టణం, యాక్చువల్గా 7 కొండల పట్టణం, 7 కొండలు అంటాడు. 7 కొండల పట్టణం అయితే ఒక్కటే ఉంది. 7 కొండలు ఉన్న ఇంకొక ప్లేస్ అయితే మన తిరుమల కూడా, కానీ దాని మీద ఏమీ చర్చ కూర్చొని లేదు. కానీ 7 కొండలున్న ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మీద ఈ స్త్రీ కూర్చుంది. ఆ స్త్రీ భూరాజులందరినీ ఏళ్తుంది అంటాడు. 7 కొండల పట్టణం, సిటిఎం సెప్టాజియం అని రోమ్కి పాత పేరు. 7 కొండల పట్టణం అది. 7 కొండల పట్టణమైన రోమ్ అనే పట్టణం మీద ఈ స్త్రీ కూర్చుంది. ఈమె ప్రపంచం మొత్తాన్ని ఏళ్తుంది, అన్ని దేశాలకు వెళుతుంది. ఒకసారి 17వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఆ స్త్రీ నొసట, ఆ స్త్రీ ఎలా ఉందంటే పిల్లలు బైబిల్ అని చూసే దర్శనంలో వయ్యారంగా ఇట చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకొని ఉంటుంది. పైన వైన్ బాటిల్, ఆ బాటిల్లో మందు కలుపుతూ ఉంటుంది. వచ్చినప్పుడు ఒక్కొక్కడికి టెస్తా ఉంటుంది, తాగురా అని. తాగమంటారు కదా విటులకి. ఆ రోజుల్లో పాత రోజుల్లో కొన్ని విటులకి వేసలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ద్రాక్షరసం కలిపి వీడికి తాగిస్తూ ఉంటారు. ఆమె చేతిలో ద్రాక్షరసం కలిపి వచ్చిన ప్రతి ఒక్కడికి ఇట్లా తాగిస్తూ ఉంటుంది. ఆమె అలంకారం రాశాడు బైబిల్లో. ఆమె ఏహ్యమైన వస్త్రములతోనూ, బంగారములతోనూ, ముత్యములతోనూ, ధూమ్ర రక్త వర్ణములు కలిగిన వస్త్రములతోనూ అలంకరించబడింది. చూస్తానికి మిస్మరైజింగ్గా ఉంది. సూపర్ స్కార్లెట్ కలర్ డ్రెస్ అదిరిపోతుంది. చక్కగిట్ట అంటే బిళ్ళ లాంటిది కట్టుకుంది. ఒళ్ళంతా బంగారంతో అలంకరించుకుంది. సూపర్గా ఉంది చూడటానికి. చేతిలో చూస్తేనేమో వైన్ బాటిల్ ఒకవైపు, రెండో వైపు గ్లాస్ బాటిల్. ఒక దేశపు రాజు రావటం, రారా రాజా అన్నట్టు ఆడికి వైన్ పోయటం, ఆడికి తాగించడం, రారా బాబు అన్నట్టు పోయటం, తాగించడం. ఇలా ఒక సంఘాన్ని చూస్తున్నాడు పిల్లలు. ఆలోచించాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఈమెను చూసినప్పుడు ఆయన యోహాను ఆశ్చర్యపోతాడు. చూడండి 17వ అధ్యాయంలో 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు నాతో వచ్చి ఇలా నాతో మాట్లాడుతేలాగా చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పుని కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడని నన్ను అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతో అలంకరించబడింది. ఏహ్యమైన కార్యములతోనూ
తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. నేను చెప్పిందంత అక్కడ అది మీకు వివరించింది. ఆ నీళ్ల మీద మృగం మీద వైన్ బాటిల్ పట్టుకొని ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె యేసు శిష్యుల్ని అనేక మంది క్రైస్తవుల్ని చంపి వాళ్ళ రక్తంతో మత్తుగా ఉందంట. రోమన్ చర్చి చరిత్రలో 1,65,00,000 క్రైస్తవులను చంపారు రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది ఒక సంఘం, కానీ ఆ సంఘాన్ని ముందేమో అబద్ధ ద్రాక్షవల్లితో పోల్చాడు, ఇక్కడికి వచ్చేసరికి వేశ్యతో పోలుస్తున్నాడు. వేశ్య అంటే వాక్యానికి అపనమ్మకంగా ఉంది. ఏ దేశంలోకి వెళ్తే వాళ్ళు నచ్చినట్టు చట్టాలు పెట్టేసింది దేవుడు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆదిలో ప్రాబ్లమే వాక్యానికి ఏది కలపొద్దు తీసేయద్దు అని. ఆమేన్. అయితే ఈమెను మొత్తాన్ని చూపించుకుంటా వస్తాడు. స్టోరీ అంతా చెప్పుకుంటా వచ్చిన తర్వాత ఆమెకు కొన్ని పేర్లు చెప్తాడు. ఆమె పేరు మర్మము, దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడి ఉండెను. 5వ వచనం చూడండి. దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడి ఉండెను. ఏంటంటే మర్మము, అంత ఈజీ కనపడదు. చూస్తే మంచి చర్చి, పెద్ద చర్చిలా కనపడుతుంది, కానీ మిస్టరీగా ఉంటుంది. అలాగే వేశ్యలకు భూమిలోని ఏకమైన వాటికి తల్లి. ఇది ఉత్త చర్చి కాదు, దీనికి ఈ సంఘానికి కొంతమంది కూతుళ్ళు ఉన్నారంట, వాళ్ళు కూడా వేశ్యలేనంట. అంటే రోమన్ క్యాథలిక్ నుంచి పుట్టుకొచ్చిన సంఘాలు అవి కూడా తల్లిలాగే ఉన్నాయి. చూస్తే అవి పవిత్రమైన సంఘాల్లో కొంతకాలం ఉన్నాయి, తర్వాత అవి కూడా తల్లి చేసిన పనులే స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది సంఘం. ఆమేన్. దేవుడు ఏమన్నాడు? నా వాక్యానికి ఏది కలపొద్దు తీసేద్దండి. అవునా? ఇది కలిపితే ఇందులో తెగుళ్ళని ఇస్తాను, తీసేస్తే వాడికి జీవగ్రంథంలో పేరు తీసేస్తాను అన్నాడు. అవునా? ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ మొదట దేవుడు ఒక్కడే అంటే ఒక్కడిని దేవుడు తీసి ఇద్దరు దేవుళ్ళని పెట్టేసింది. క్రీస్తు 512లో ముగ్గురిని కూడా తీసి ఇద్దరిని కూడా తీసేసి ముగ్గురు దేవుళ్ళని తీసుకొచ్చింది. ముగ్గురు దేవుడు అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. తర్వాత అన్యుల పండుగైన క్రిస్మస్ని తీసుకొచ్చి క్రైస్తవులు కలిపింది. అసలు యేసు ప్రభు క్రిస్మస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన పుట్టింది అసలు ఆయన నా పుట్టుకను సెలబ్రేట్ చేసుకుని ఎక్కడ ఒక మాట చెప్పాడు బైబిల్లో, నా మరణాన్ని ప్రచురించండి అన్నాడు. అవునా? అసలు యేసు ప్రభు క్రిస్మస్ చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడ లేఖనం ఉందా? ఆయన పుట్టినప్పుడు ఒక చెట్టు వచ్చిన చెట్టుకి ఉన్న ఒక స్టోరీ ఎవరిది ఇది? ఎందుకంటే ఇది రోమేల యొక్క దేవుల చరిత్ర. నైనస్ అనే దేవుడు, నైనస్ మస్ అని చేస్తారు. ఆ దేవుడు సూర్యదేవుడి పేరు. ఆ సూర్యదేవుడి యొక్క పండుగ డిసెంబర్ 22 నుంచి 25 వరకు చేస్తారు. ఆ నైనస్ దేవుడికి ఒక ఆయన ఒక స్టోరీ ఉంటుంది. ఆ నైనస్ అనే దేవుడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ దేవుడి భార్యకి గర్భం వస్తుంది, సెమీరా ఆమె పేరు. భర్త చచ్చిపోయినాక నువ్వు ఎలా గర్భం ధరించావు అంటే, మా ఆయన దేవుడిగా వచ్చి నన్ను ఆవహించాడు, నాకు పిల్లోడు పుట్టి నాకు గర్భం ధరించాడు అంటాడు. అందరూ ఆమెను చూస్తామంటారు. ఈ పిల్లోడు పుట్టినప్పుడు ఆ చచ్చిపోయిన సమాధి దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర చిగుర్చింది, దాన్ని నైనస్ చెట్టు అంటారు. ఆ చెట్టుకు దూతలు వచ్చి గిఫ్ట్లు కడతారు. ఆ స్టోరీని తీసుకొచ్చి క్రైస్తవ్యానికి కలిపారు. క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్. యేసు ప్రభు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈస్టర్లో మీకు ఇంకా తెలియదు, మన దేశంలో తక్కువ, కానీ యూరప్ దేశాల్లోకి వెళ్తే ఈస్టర్కి కోడిగుడ్లు ఇచ్చుకుంటారు. విచిత్రం తెలుసా? వాటి పేరు కోడిగుడ్లు కూడా కాదు, కుందేలు గుడ్లు అంట, ర్యాబిట్ ఎగ్స్ అంటారు. అసలు కుందేలు గుడ్డు పెట్టిద్దా? ఈస్టర్కి ఒక టోపీ పెట్టి, టోపీ పైన ఒక పిచ్చుక పెట్టి, ఈస్టర్కి ఒక టోపీ పెట్టుకుంటారు, టోపీకి ఒక చిన్న ఈక పెట్టుకుంటారు. మీరు యూట్యూబ్లో చూడండి. దానికి క్రైస్తవ్యానికి ఏ సంబంధం? బైబిల్ కాలేజీలు పెట్టింది రోమన్ క్యాథలిక్ చర్చ్, స్త్రీ బోధం తెచ్చింది రోమన్ క్యాథలిక్ చర్చ్, సేవకుడు సహోదరులాగా ఉండాలంటే రెవరెండ్ బిషప్ వ్యవస్థ పెట్టింది వాళ్ళు. స్కూల్ ఎగ్జామ్లాగా పాస్ అయితే వచ్చేది ఆ సేవ, దేవుడు పిలుచుకుంటే వచ్చేది. అపోస్తులను పిలిచి తర్ఫీదునిచ్చి ఆత్మతో నింపాడు, పైనుండి ఆత్మను పొందేంత వరకు ఎదురు చూడన్నాడు దేవుడు. అది నిజమైన సంఘం. కానీ ఇది వేశ్యట. అందుకని మీరు 18వ అధ్యాయంలోకి వస్తే విగ్రహారాధన చేయొద్దు అంటే చూడండి, 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞను మార్చారు, ఒక్క దేవుడు ఇద్దరుగా ముగ్గురుగా మార్చారు. బైబిల్ మొత్తంలో త్రియేక దేవుడు అనే పదమే ఉండదు ఎక్కడ. త్రియేక దేవుడు అని చెప్పేసి పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక 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 మొత్తం క్రైస్తవులను రుద్దేశారు.
బైబిల్ బాప్తిస్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మాత్రమే అని ఉంటుంది, మరి ఏ నామం లేదని ఉంటుంది. ఇలా బాప్తిస్తం కూడా తండ్రి యొక్కయ్యో కుమారుడు యొక్కయ్యో పరిశుద్ధాత్మ యొక్కయ్యో అని చెప్పి దీనికి ఈశ్వరిస్తూ ఉంటారు. బైబిల్లో లేనే లేదు. మన దేవుడు అంగీకరిస్తాడా? ప్రభు రాత్రి భోజనం అది పగలు చేసిన వాడు శాపకొస్తున్నాడు. బైబిల్లో తీసుకెళ్లి పగలెత్తా రొట్టె తెరిచి, అది కూడా చెప్పాడు, రొట్టె ద్రాక్షరసం మరియు ఇద్దరిద్దరు వెళ్ళి ఒకరు పాదాలు ఒకరు కడగవలసిందే అన్నాడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఈస్టర్ రోజు కడిగేసి కాలు దులిపేసుకుంటారు. ఇలా ఆజ్ఞలు మీరి కడుతున్న సంఘాల్లో బైబిల్ ఏమంటుందో 18 రాయబడింది చూడండి. దాని పేరు ఒక పేరు చెప్పి తర్వాత వెళ్తాను. దాని పేరు మర్మము, వేశ్యలకు తల్లి, అలాగే మహాబబులోను. రోమన్ కాథలిక్ చర్చికి బైబిల్ పెట్టిన పేరు మహాబబులోను అని పెడుతుంది. ఇప్పుడు చూడండి, చర్చ్ అనగా అది కూడా ఒక ఇల్లు అని చెప్పాను కదా, ఈ ఇంటి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 18వ అధ్యాయం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చాడు చొచ్చుకుని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతను గొప్ప స్వరముతో ఆర్భటించేట్లా, నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను. సంఘము దేనికి నివాస స్థలం అవ్వాలి? యాక్చువల్గా సంఘము పరిశుద్ధాత్మక నివాస స్థలం అవ్వాలి. కానీ ఈ సంఘం రోమన్ క్యాథలిక్ కూలిపోయింది, ఫౌండేషన్లు కూలిపోయింది, వాక్యం నుంచి కూలిపోయింది. ఎప్పుడైతే కూలిపోయిందో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, సాతాను వచ్చి నివసించడం మొదలు పెట్టాడు అని బైబిల్ చెప్తుంది. నా మాటగా తన పిల్లలు ఉన్నాయి, వాక్య ఫౌండేషన్ నుంచి కూలిపోయినాయి, పునాది నుంచి కూలిపోయినాయి, అపోస్తుల బోధ నుంచి కూలిపోయినాయి. వివాహ వ్యవస్థ 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి సేవకు అనర్హుడు బైబిల్ చెప్తుంది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, తీతు పత్రికలో, ఏకపత్ని వృత్తుడును కుటుంబాన్ని ఏలువాడై ఉండాలని. విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుని 2 భార్యలు బైబిల్ ప్రకారం. ఈరోజు 2 పెళ్లిళ్ళు చేసుకున్నా 3 పెళ్లిళ్ళు చేసుకున్నా పాస్టర్లే. ఫౌండేషన్ పునాది పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? ఇల్లు పునాది కూలిపోయింది. ఒక భౌతికమైన ఇంట్లో ఇల్లు కూలిపోతుంటే బతికున్నాడు ఎవడు ఉండడు, చచ్చిపోయినోడు లేవలేనోడు అంటాడు. సేమ్ వే సంఘాల పునాదులు కూలిపోతాయని బైబిల్ చెప్తుంది చివరి దినాల్లో. అందుకనే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఒకసారి లోకసువార్త 17వ అధ్యాయంలో తర్వాత చదువుకోవచ్చు. ఒకరోజు ప్రభు ఒక చోట కూర్చొని చూస్తూ ఉంటాడు, అపోస్తులు వస్తారని దుఃఖపడుతూ ఉంటాడు. ఏది దుఃఖపడుతున్నావు ప్రభు అంటే 2వ రాకడ గురించి అని చెప్తాడు. ఏం ప్రభు 2వ రాకడ గురించి ఎందుకంత బాధ? అప్పటికి క్రైస్తవ్యం ఉండదా అంటే విపరీతంగా ఉంటుంది అంటాడు. ప్రార్థనలు జరగవా అంటే ఇంటింటి జరుగుతాయి అన్నాడు. ఆరాధన ఉండదా అంటే జరిగిద్ది అన్నాడు. సేవకులు ఉండరా అంటే విపరీతంగా ఉంటారు అన్నాడు. వాక్యం ఉండదా అంటే విపరీతంగా ఉండిద్ది అన్నాడు. మరి ఎందుకు బాధ అంటే, ఇదే వాక్యం ఇదే విశ్వాసం బోధించే వాళ్ళు నాకు దొరుకుతారా? కెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఫైండ్ ది సేమ్ ఫెయిత్ వెన్ హీ రిటర్న్స్? ఇదే విశ్వాసము ఇదే వాక్యం చెప్పేవాళ్ళు నమ్మేవాళ్ళు నాకు దొరుకుతారా? రాకడకు ముందు పెద్ద కరువు ఉంటుందని ఆమోస ప్రవక్త ప్రవచించాడు. ఆ కరువు అన్నం కోసం కాదట, నీళ్ల కోసం కాదట. దేనికోసం అంటే వాక్యం కోసం కూడా అండి. వాక్యం విపరీతంగా ఉంటుంది. నిజమైన వాక్యం కొరకు కరువు ఉంటుంది అన్నాడు. నిజమైన వాక్యం దొరకక అటు నుంచి ఇటు కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది, అంత తక్కువ ఉంటారన్నాడు. నోవాకు దినాల్లాగా నా రాకడన్నాడు. నోవాకు దినాల్లో 250 కోట్ల మందిలో ఒక్క 8 మందే వాడలోకి వచ్చారు. మోషే దినాలతో అంటాడు 20 లక్షల మందికి వాక్యం చెప్పి అద్భుతాలతో సూచక్రియలతో దేవుడు 40 ఏళ్ళు వాళ్ళకి బోధిస్తే వాగ్దాన భూమికి 2 వెళ్ళారు. ఇలా ఉంటుంది రాకడకు ముందు నిజమైన సంఘం, నిజమైన వాక్యం, నిజమైన బోధ అని. ఈరోజు సంఘాలన్నీ కూలిపోయినాయి. పండుగలతో, ఆచారాలతో, లోక కార్యాలతో కూలిపోతున్నాయి. బాధ ఏంటో తెలుసా? ఎవరైనా యథార్థంగా చెప్పాలనుకుంటే వాళ్ళ సంఘాల్లో ఉండలేరు. అతను పొట్టకూటి కోసం, బ్రతుకు తెరువు కోసం బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. సంఘాల్లో రాజకీయాలు, మానవ పెత్తనం, లోక కార్యాలు, అపోస్తుల బోధ, అపోస్తుల పునాదికి మిలియన్స్ మైల్స్ దూరంలో ఉన్నాయి. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, ఒకవేళ యేసయ్య ఆ రోజు ప్రసంగం చేసినట్టు కనుక ఈరోజు మళ్ళా శరీరం ధరించుకుని వచ్చి ప్రసంగం చేస్తే వాళ్ళైనా 3.5 సంవత్సరాలు ఉండనిచ్చారేమో. ఇప్పుడున్న వాళ్ళు 3 గంటలు కూడా ఉండని అన్నాడు. వాళ్ళందరిని చూసి సర్పాల్లారా, పరిసయ్యుల్లారా, చున్నగొట్టిన సమాధుల్లారా అని గద్దిస్తే వాళ్ళు రాళ్ళు ఎత్తి కూడా ధైర్యంశాలకు ఆపేశారని రాయబడింది. ఈసారి కూడా ఆపడు. వీళ్ళు మీ మేకప్లు తప్పు, మీ లిప్స్టిక్లు తప్పు, మీ సంఘ క్రమాలు తప్పు అని చెప్పి నువ్వు ప్రసంగం చేయి, కొట్టి చంపేస్తారన్నాడు. అదే పరిస్థితి. సత్యం చేదుగా ఉండే రోజులు, ఇల్లు కూలిపోతున్న రోజులు, సంఘాలు కూలిపోతున్న రోజులు.
ఎవరికి నచ్చితే వాళ్ళు సంఘాలు చీల్చుకుని సంఘాలు పెట్టుకుంటున్న రోజులు, సంఘాలే రాజకీయ నాయకులతో పిలుచుకుంటున్న రోజులు, పోలీసులతో సెక్యూరిటీ ఇప్పించుకోవాల్సిన రోజులు. అటువంటి దుస్థితి. బి కేర్ఫుల్. మనం ఎక్కడున్నాం? ఈ ఇల్లు కూడా ఇది తాత్కాలికం. ఆ ఇల్లు ఉంది. ఈ ఇల్లు కూడా మనకు దేవుడు ఇస్తున్నాడు, ఆ ఇంటికి ఛాయ. అలాగే సంఘాల్లో కూడా కూలిపోతున్న సంఘాలు ఉన్నాయి, అసలైన సంఘాలు ఉన్నాయి. తర్వాత 19వ అధ్యాయంలో అపోస్తుల బోధపై కట్టబడిన వధువును చూపిస్తాడు. ఈమె పునాదులు లేక పడిపోయి ఉంటుంది. మనం ఎక్కడున్నాం? మనం ఉన్నది కూలిపోతుందా, నిలబడుతుందా? వాక్య ఫౌండేషన్లో నిలబడేదా, జారిపోయేదా? పరీక్షించుకోవడం మనకు అవసరం పిల్లారా. ఆమె ఈ రాత్రి మరొకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము చేసే భక్తి, మనం ఉండే కార్యాలు అవి వాక్యానుసారంగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయా? మరొకసారి పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పు లేని దేవా, నీ రాకడ సమీపించే దినాల్లో ఉన్నాం. ప్రేమ కరువైన అయినా ప్రభా, కరువైపోతున్న రోజుల్లో ఉన్నాం. అయినా నిన్ను ప్రేమిస్తే నీ వాక్యానుసారంగా జీవిస్తామన్నావు. నీ మాటకి ఏది కలిపినా తీసేసినా అది నిన్ను అవమానించడమే అన్నావు తండ్రి. దేవా నాయనా, నీ వాక్యానుసారంగా ఉండేవారిగా మేము ఉండడానికి కృప దయచేయి దేవా. దేవా నాయన, మా శక్తి చాలదు ప్రభా, మా భక్తి చాలదు నాయనా. ప్రభా, నువ్వు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అపోస్తలు లాంటి వారు మాకు దొరుకుతారా అని అంటున్నావు నాయన. అటువంటి వారిగా మేము ఉండడానికి కృప దయచేయి. మేము నమ్మేది, మేము బోధించేది అది నాయన అపోస్తల పునాది మీద కట్టబడుతుందా లేదా అని నాయన పరీక్షించుకుని ముందుకు సాగటానికి సాయం చేయి. మరొకసారి నీ కుమారునికి నాయన ఈ యొక్క నాయన పాత గృహము నుంచి నూతన గృహములోకి తీసుకెళ్తున్న సందర్భంలో మేము కూడా నాయన ఆచార సంబంధ క్రైస్తవ్యం నుంచి ఆత్మీయ క్రైస్తవ్యంలోకి వెళ్ళడానికి సాయం దయచేదేవా. వచ్చిన ప్రతి వారిని పేరు పేరున దీవించు. ఇది ఎవరిని గాయపరచడం కాదు, కానీ ప్రభాత ఏ విధము చేతనైనాను కొందరినైనాను ప్రభు అగ్నిలో నుంచి బయటికి లాగాలి, కొందరినైనా అయినా ప్రభు ఓహో దేవా నాయన అసత్యం నుంచి సత్యంలోకి, సర్వసత్యంలోకి లాగాలని ఆయన అబద్ధము నుంచి సంపూర్ణ వాక్యంలోకి, అబద్ధ మతాల నుంచి, అబద్ధ భక్తి నుంచి, అబద్ధ ఫిలాసఫీల నుంచి, అలాగే అబద్ధ సంఘాల నుంచి కూడా సర్వసత్యం మమ్మల్ని కట్టున్నాయన ప్రభు. నీ కృప దయచేయండి. మరొక్కసారి నాయన ఈ కుటుంబాన్ని, వచ్చిన వారిని పేరు పేరున నాయన దీవించము. నీ అసలైన దీవెన సత్యమును సత్యానుసారంగా జీవించడం మేము తెలుసుకునే కృప దయచేయమని మరొక్కసారి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ చాలా సంతోషం. చాలా ఓపికతో ఉన్నారు. వర్షం పడుతున్నా మరి వచ్చిన అందరికి కూడా భోజనాలు సిద్ధపరిచారు. తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరి మాస్టర్ గారు కోరుతా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. అందరికీ వందనాలు.